Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. సో మీ అందరూ హ్యాపీగా ఉన్నారని ఆలోచిస్తున్నాను. సో ఈ ఒక్క రోజు ఏంటంటే మన తుఫాన్ వల్ల మోందా తుఫాన్ వల్ల కొంచెం ఇన్స్టిట్యూట్కి రావడం మీకు లైవ్ అనాలిసిస్ ఇవ్వడం అవ్వలేదు. సో దానివల్ల ఈరోజు మీకు డిజిటల్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ ద రికార్డెడ్ వర్షన్ అనమాట. సో ఇవాళ నా దగ్గర కొంచెం ఈ కన్స్ట్రెంట్స్ ఉండడం వల్ల మీకు ఇంకా కాంప్రిహెన్సివ్గా కొంచెం తగ్గొచ్చు. సో ప్లీజ్ అడ్జస్ట్ పెట్టి ఫర్ టుడే అనమాట. రేపటి నుంచి మళ్ళీ మనం సేమ్ మోడల్ లోపలికి వెళ్ళిపోతాం. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే 5 టాపిక్స్ ఏంటంటే ఏ స్టార్ట్ ఫర్ నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. ఫస్ట్ ఆర్టికల్ దీని గురించి అంటే స్టార్ట్ ఫర్ నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. సెకండ్, రేస్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల R&Dకి సంబంధించి యుఎస్ అనేది ఏదైతే ఉందో యుఎస్ అనేది తక్కువ చేస్తుందంట ఇన్నోవేషన్ మీద. చైనా అనేది ఎక్కువ పెట్టడం వల్ల లీడర్షిప్ అనేది వెస్ట్ నుంచి ఏషియా వైపు వస్తుందంట. థర్డ్, ఇండియాస్ మెరిటైమ్ గ్లోబల్ ట్రేడ్ టు గెట్ ఎ బూస్ట్ విత్ ప్రపోజ్డ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. మొన్నే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి నెగిటివ్స్ అన్ని చెప్పాను, ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడు అమిత్ షా ఎవరైతే ఉన్నారో పాజిటివ్స్ చెప్పారు. సో మనం ఒక ఆర్టికల్ రాసినప్పుడు పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి. సో దీస్ ఆర్టికల్ సేస్ అబౌట్ గవర్నమెంట్ వ్యూస్ అనమాట. ఫోర్త్, పీపుల్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ ఓవర్ డిజిటల్ అరెస్ట్. సో ఇది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో నేను రావచ్చు అనుకుంటున్నాను. డిజిటల్ అరెస్ట్ ఇది ఒక సైబర్ అటాక్ అనమాట. దానికి సంబంధించి చూసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్లో ఇంపార్టెంట్, ఎందుకంటే సుప్రీంకోర్టు రీసెంట్గా నేను కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది. ఫిఫ్త్ ఆర్టికల్ ఈజ్ ద దోంగ్రీ లాంగ్వేజ్ లూజింగ్ రెజొనెన్స్ ఇన్ ఇండియా. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మన దోంగ్రీ లాంగ్వేజ్ ఉంటుంది. అది కొంచెం ఇప్పుడు ఏమైపోయిందంటే రెజొనెన్స్ అనేది అంటే పీపుల్ వాడడం తగ్గించారంట. సో దానివల్ల అది థ్రెట్ ఫేస్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఈ 5 ఆర్టికల్స్ని మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, మీ అందరికీ తెలిసిందే మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఉంది. ఏముంది మన దగ్గర? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్లో మీకు బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 ఇంటిగ్రేటెడ్గా ఇచ్చేవాళ్ళం. సో అది ఎవరిస్తారు? టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళారో యూపీఎస్సీ మెయిన్స్ రాస్తారో ఈ ఫ్యాకల్టీ మీకు మంచిగా గైడ్ చేస్తారు. సెకండ్, ఎన్సీఆర్టీస్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. మీ ప్రిపరేషన్ లోపల ఎన్సీఆర్టీస్ లేకుండా ముందుకెళ్ళాం. ఎందుకంటే ఏ టాపర్ అయినా ఎవరు చెప్పినా సరే ఏం చెప్తారు, ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ క్రూషియల్. అవి చదవకపోతే మనకు మెయిన్ స్టాండర్డ్ బుక్స్ అర్థం కావు, న్యూస్ పేపర్ అర్థం కావాలి, బేసిక్ థింగ్ ఏం అర్థం కావాలని ఎన్సీఆర్టీస్ కావాలి. సో మన ఇన్స్టిట్యూట్ లోపల మీకు ఎన్సీఆర్టీస్ కూడా ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేయిస్తాం. కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ ప్రీ రిక్వైజిట్ ఫర్ ఎవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ క్వశ్చన్ హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఇస్ సచ్ దట్ కరెంట్ అఫైర్స్ మీద 90% ఫోకస్, 10% స్టాటిక్. క్వశ్చన్ స్టాటిక్ నుంచి వస్తున్నాయి, బట్ దాన్ని దేంతో లింక్ చేస్తున్నారు? ఒక స్టేట్మెంట్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. అందుకే మన ఎల్టీఎక్స్ అనేది చాలా ప్రయారిటైజ్ చేసింది. మార్నింగ్ సురేష్ సార్ ఎడిటోరియల్ చెప్తున్నారు, నేను హిందీ అనాలిసిస్ చెప్తున్నాను. నైట్ కార్తిక్ సార్ మన యాప్ లోపల మిగతా ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ ఈ మ్యాగజైన్స్ నుంచి ఏవేమైతే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటే అన్ని పిక్ చేసుకుంటున్నారు. సో కరెంట్ అఫైర్స్కి 1 స్టాప్ సొల్యూషన్ మన ఎల్టీఎక్స్ అవబోతుంది అనమాట. మీకు అన్ని విధాలుగా వీక్లీ సురేష్ సార్ ఎకానమీ ఇస్తుంటే నేను ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నాను. అన్ని కూడా మీ గురించి ఎందుకు ఎంత ప్రొవైడ్ చేస్తాం? ఎగ్జామ్ రోల్ హ్యాస్ చేంజ్డ్ సచ్ దట్ అనమాట. మెయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ అయింది. సో మార్నింగ్ నేను హిందీ అనాలిసిస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఈవినింగ్ మీకు కార్తిక్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ కరెంట్ అఫైర్స్కి ఎక్కడ వెళ్ళిన అవసరం లేదు. సీసాట్, నెక్స్ట్ సీసాట్ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సీసాట్ నవ్ హెస్ బికమ్ నైట్ మేర్. చాలా మంది ఆస్పిరెంట్స్, తెలివైన ఆస్పిరెంట్స్ కూడా ప్రాబ్లం ఏమైపోయిందంటే సీసెట్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎందుకు? చాలా మంది చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఫోబియా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. మ్యాథ్స్ మినిమం బేసిక్గా లేకపోయినా మనకి ఎంత బాగా ఇంగ్లీష్ వచ్చినా రాయలేము అనమాట. సో మీకు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ గురించి సురేష్ సార్ ఎడిటోరియల్ చెప్తున్నారు. ఎవరైతే ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నారో అది ఫ్రీగా చూడొచ్చు. సీసాట్ మన ఇన్స్టిట్యూట్లో 3 months కోర్స్ కంప్లీట్గా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, పర్సంటేజెస్ నుంచి లాస్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వరకు ప్రతిదీ కూడా మీకు ప్రతి కాన్సెప్ట్ని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మినిమం మనకి ఏదైతే 70 to 80 మార్క్స్ ఏదైతే సీసాట్లో కావాలో ఆ మార్క్స్ మనం ఈజీగా దాటేయచ్చు అన్నమాట. ఎంత చదివినా ఏం చేసినా ఇట్ కమ్స్ టు ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేయాలంటే టెస్ట్ సిరీస్లు రాయాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల మెయిన్ ఫోకస్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు ఇస్తున్నాం. ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చినప్పటికి మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతాయి, సెక్షనల్ టెస్ట్లు అవుతాయి. సో దీనివల్ల కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లోపల మిమ్మల్ని పెడతాం. ఎవ్రీ వీక్ ర్యాంకర్స్ అనౌన్స్ చేయడం వల్ల మీ లోపల ఒక కాంపిటేటివ్ స్పిరిట్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ లోపల ఎక్కువ ఫోకస్. ఎందుకంటే ఒకరికి ర్యాంక్ రావాలన్నా ఏం చేయాలన్నా ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ డోర్ స్టెప్ అనమాట. అక్కడ నుంచి వెళ్తాం, ఆ లోపలికి వెళ్ళకుండా మెయిన్స్. సో మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీ ఆన్సర్ రైటింగ్ యొక్క ఏదైతే ఎబిలిటీ ఉందో అది పెంచడానికి. ఈ ఆల్ కమ్స్ విత్ అంత ఫీజ్ ఆఫ్ 80,000, వెరీ లో కాస్ట్ లోపలికి వస్తుంది, దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. ఎవరెవరైతే రూరల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అంటే ఇబ్బంది పడుతున్నారో, సో మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఉంటుంది, కంటెంట్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల మీకు ఇంగ్లీష్ లోపల వెళ్తుంది అనమాట. ఇంగ్లీష్ లోపలికి వెళ్ళిపోతుంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. సో దీనివల్ల మీరు రెండు చూసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఏంటంటే ఎవరెవరైతే కొంచెం మనీ సడన్గా ఎంతైతే పే చేయలేము సార్, మాకు ఈఎంఐ ఆప్షన్ బెస్ట్, లేదా మేము స్టూడెంట్ ఫేజ్లో ఉన్నాం సార్, ఒకేసారి ఎంత పే చేయలేము అనుకున్న వాళ్ళకి మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. November 1st నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. రీసెంట్గానే నేను పాలిటీ స్టార్ట్ చేశాను, ఫండమెంటల్ రైట్స్ అవుతుంది, నెక్స్ట్ డిపిఎస్పి రాబోతుంది. సో మన దగ్గర బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. నేను ఇక్కడ పర్సనల్గా ఇక్కడ ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, నేను డైలీ ఇక్కడ ఇందో అనాలిసిస్ చెప్తున్నాను, వీక్లీ ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ చెప్తున్నాను, నెక్స్ట్ ఎస్ఎన్టీ కూడా చెప్తాను. ప్రెసెంట్ అయితే పాలిటీ డీల్ చేస్తున్నాను మన ఇన్స్టిట్యూట్ లోపల. నా క్లాసెస్ మీకు ఒకవేళ చూడాలి, డెమో చూడాలనుకుంటే యూ కెన్ కమ్ అనమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్యాంపస్ మన వైజాగ్లోనే ఉంది, మీకు ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది కదా. లేదనుకుంటే మీకు ఎలాగో తెలిసింది, ఆన్లైన్ మన యాప్ లోపల ప్రొవైడ్ అయిపోయింది. సో మేము ఎలా డీల్ చేస్తున్నాం, ఒక్కొక్క టీచర్ అట్లా చెప్తున్నారు, కావాలనుకుంటే యూ కెన్ యాక్సెస్ అవుట్ డెమో. 7893899553 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మీకు డెమో వస్తుంది. సో డెమో తీసుకుని 3 days అన్ని క్లాసెస్ వినండి, మీకు నచ్చిన క్లాస్ వినండి, పెట్టుకొని వినండి, మొత్తం అనాలిసిస్ చేసుకుని వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. బట్ ఇప్పుడు ఏంటి, ఇదంతా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉండింది, మనం ఇప్పుడు ఏం చేసాం ప్లస్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ, ఎందుకంటే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ అయిపోయి కొత్త నోటిఫికేషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. మన దగ్గర నారా లోకేష్ ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ దిశగా జనవరి లోపల జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. మెయిన్గా అందులోపల గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్స్ ఉంటాయంట. సో అందుకోసం మనం ఏం చేసామంటే మీ ఆస్పిరెంట్స్ కమ్యూనిటీ కోసం ఇవన్నీ ఆలోచించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ లాంచ్ చేసాం అనమాట. ఇందులో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉంటుంది, దాంతో ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఉంటుంది. దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఇవన్నీ కూడా మీరు సపరేట్గా వేరే అక్కడ కొనుక్కుని అవసరం, అన్ని కూడా మన ఇన్స్టిట్యూట్లోనే చెప్తాం. దట్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ కోర్స్ అనమాట. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ దట్ ఆర్ రిలేటెడ్ విత్ జిఎస్, లేకపోతే మీరు ఆఫీసర్ అయ్యే ఎగ్జామ్స్, మీరు ఎవరెవరైతే ఆస్పిరెంట్ కమ్యూనిటీ ఎక్కువ రాస్తారో అన్నిట్లకు కూడా ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది అనమాట. లేదు సార్ మాకు ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కావాలి, మేము ఇంకా గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్, మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా 70,000 ఉంది, 5,000 ఈఎంఐ ఆప్షన్. లేదు మా ఏజ్ అయిపోయింది సార్, 35 years దాటిసింది, 32 years దాటిసింది, మేము గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నాం, ప్రెజెంట్ మేము టీచర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉన్నాం, మాకు ప్రెసెంట్ ఓన్లీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కావాలనుకుంటే 60,000కే మన దగ్గర అవైలబుల్గా ఉంది. మొత్తం ఏపీఎస్సీ గ్రూప్ 1 రిలేటెడ్ సిలబస్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. లేదు సార్ మా దగ్గర టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా ఉంది, సేమ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా 60,000కి వస్తుంది. లేదు మాకు ఓన్లీ క్లాసెస్ కావాలి సార్, మాకు ఇంకేం వద్దు, వీ ఓన్లీ వాంట్ క్లాసెస్ తప్ప మాకు ఇంకేం వద్దు సార్. ఏపీఎస్సీ గ్రూప్ 1 క్లాస్ అంటే టెస్ట్ సిరీస్ రాదు, మెంటర్షిప్ రాదు, ఏమీ రాదు, జస్ట్ ఓన్లీ యుల్ గెట్ క్లాసెస్ అనమాట. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇన్ఫినిటీతో వస్తుంది అనమాట. ఒకవేళ ఇది కావాలనుకుంటే 40,000 ఉంది. మన దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ని అట్ ద హార్ట్ ఆఫ్ ది సెంటర్ పెట్టుకొని మీ అన్ని ఇనిషియేటివ్స్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇవన్నీ కూడా ఏ ఇనిషియేటివ్ కావాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగానే మీకు డెమో యాక్సెస్ ఇస్తారు. మీరు వాళ్ళతో మాట్లాడి ఫీజ్ కన్సెషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళతో మాట్లాడితే దే విల్ డీల్ పాజిటివ్లీ ఫ్రెండ్లీ విత్ యూ అనమాట. ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికే ఎక్కువగా మనం ట్రై చేస్తాం అనమాట. మన దగ్గర ఆప్షనల్ మేళా జరుగుతుంది. సో నార్మల్గా మన దగ్గర ఆప్షనల్ కోర్స్ 30,000, బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్లాట్ 10,000 ఆఫర్ ఇచ్చేసి 20,000కి ఇస్తున్నాం అనమాట. ఈ ఆఫర్ 31st October వరకే ఉంది. మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ ఏంటంటే పిఎస్ఐఆర్ సురేష్ సార్, నేను ఇప్పుడు పాలిటీ చెప్తున్నాను, నెక్స్ట్ కార్తికేయ సార్ ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్తారు, పిఎస్ఆర్ కంప్లీట్గా చేయబోతున్నాం, పబాడ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర మీకు జస్ట్ ఫ్లాట్ 20,000కి వస్తుంది. మీరు ఎక్కడైనా ఆప్షన్స్ చూసుకుంటే ఎంత కాస్ట్ ఉంటాయో. సో ఆప్షనల్ కోర్సెస్ అనేవి మీకు ప్రైస్ తగ్గించడానికి మనం చేస్తున్న ఇనిషియేటివ్ అనమాట. నన్ను అడిగితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడుతుంది. లేదు మా ఏజ్ అయిపోయింది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆర్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ. సో ఇవాళ మనం ఫస్ట్ డీల్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఏ స్టార్ట్ ఫర్ నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. సో ఇక్కడ మనం మాట్లాడాం, మీరు ఒకవేళ చూడకపోతే హిందూ అనాలిసిస్లో నా ప్రీవియస్ అనాలిసిస్లో కార్బన్ మార్కెట్స్ గురించి అనాలిసిస్ చేస్తున్నాను, అసలు కార్బన్ మార్కెట్స్ ఏంటి, అవి ఎట్లా వస్తాయి అనేసి. బట్ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్ అంటున్నారు. ఏమంటున్నారు, నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. 1 second.
నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతున్నారు. 1 సెకండ్. అసలు కార్బన్ మార్కెట్స్ అంటే ఏం చెప్పాం? మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. ఎప్పుడు వచ్చింది? COP21 ఆఫ్ UNFCCC. UNFCCCలో COP21 అయింది. అక్కడ మనకి ఏమొచ్చింది? ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఏం చేసుకున్నాం? క్లైమేట్ చేంజ్ని 1.5 degreesకి 2100 కల్లా ఆపాలి, లేదా 2 degrees సెంటిగ్రేడ్ కల్లా ఆపాలనుకున్నాం. సో దీని గురించి మనకి ఆర్టికల్ 6 ఉందన్నమాట. ఏముంది మనకి? ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే కార్బన్ మార్కెట్స్తో డీల్ చేస్తుంది. ఇది ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ దేంతో డీల్ చేస్తుంది? కార్బన్ మార్కెట్స్తో డీల్ చేస్తుంది అనమాట. లోకల్ లెవెల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ లెవెల్ మెకానిజమ్స్ గురించి మాట్లాడుతుంది. సో ఆ పర్స్పెక్టివ్ లోపల మన ఇండియన్ గవర్నమెంట్ ఏం లాంచ్ చేసాం? మనం కార్బన్ మార్కెట్స్ లాంచ్ చేసాం. మన మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద మనం ఏం లాంచ్ చేసాం? కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. పేరేంటి? కార్బన్ క్రెడిట్, CCTS అంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ లాంచ్ చేసాం. అది మన ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2001 ఏదైతే ఉందో దాని కింద లాంచ్ చేసాం అనమాట. దీని కింద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి 100% పవర్ ఇచ్చాం. మొత్తం కార్బన్ క్రెడిట్స్ ఇష్యూ చేయడానికి, అన్నీ చేయడానికి. మీ అందరికీ తెలిసిందే. దీని లోపల ఏమవుతుందంటే క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. ఏంటి? క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం ద్వారా మనం ప్రతి ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కొన్ని చెప్తాం, మీరు ఇంతకు ఎమిషన్స్ తగ్గించాలి, ఎంత తగ్గించాలని. వాళ్ళు తగ్గించినందుకు వాళ్ళకి ఏమి ఇస్తాం? మనం కార్బన్ క్రెడిట్స్ ఇస్తామన్నమాట. సో అలాగే యూరోపియన్ యూనియన్ కూడా ఒక టార్గెట్ ఉంది. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్ ఫర్ 55. యూరోపియన్ యూనియన్ టార్గెట్ ఏంటి? ఫిట్ ఫర్ 55. ఇవి ఏంటో కూడా మీకు చెప్తాను. ఫిట్ ఫర్ 55 రాసుకోండి. ఇంకా నెట్ జీరో బై 2050. నెట్ జీరో బై 2050. యూరోపియన్ యూనియన్కి 2 అంబిషియస్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఫిట్ ఫర్ 55. ఇది ఏం చెప్తుందంటే కంపేర్ టు 1990 లెవెల్స్. ఏ లెవెల్స్? 1990 లెవెల్స్తో పోలిస్తే 55% ఆఫ్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఎన్ని పర్సెంట్ తగ్గించాలి? 55% ఆఫ్ ఎమిషన్స్ బై 2030. 2030 కల్లా ఎంత పర్సెంట్ ఎమిషన్స్ తగ్గించాలి? 55% ఆఫ్ ఎమిషన్స్ తగ్గించాలి. ఆ దాన్ని ఏమంటాం? యూరోపియన్ యూనియన్ ఒక టార్గెట్ ఏంటది? ఫిట్ ఫర్ 55. అండ్ సెకండ్ ఏంటి? నెట్ జీరో బై 2050. మనం గ్లాస్గోలో 2070 అన్నాం, చైనా 2060 అన్నది. యూరోపియన్ యూనియన్ ఏం చెప్పింది? 2050 అన్నది. ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఒక మెకానిజం లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఏంటి పేరేంటి? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఏమీ లేదు, ఇది ఇండియా, ఇది యూరోపియన్ యూనియన్ యొక్క బార్డర్, ఇది యూరోపియన్ యూనియన్. సో ఇండియా నుంచి ఒక గూడ్ ఇక్కడికి యూరోపియన్ యూనియన్కి వెళ్తున్నప్పుడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఇండియా లోపల ఎమిషన్ నార్మ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్లో ఎమిషన్ నార్మ్స్ ఉండవు. సో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యూరోపియన్ యూనియన్ లోపల కంపెనీస్కి నార్మ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా కార్బన్ ఎమిషన్ నార్మ్స్ ప్రతిదీ పాటించాలి. అందుకోసం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ గూడ్స్ విల్ బికమ్, లేకపోతే మన టెరిటరీ నుంచి ఆ టెరిటరీ గూడ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైపోతాయి? దే బికమ్ మోర్ కాంపిటేటివ్ అనమాట. సో దానివల్ల యూరోపియన్ యూనియన్లో లోకల్ ట్రేడర్స్ ఉంటారు కదా, లోకల్ ట్రేడర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు అనమాట. సో అందుకోసం యూరోపియన్ బార్డర్ దగ్గర మనం ఏం వేస్తారంటే వాళ్ళు ట్యాక్స్ పేనండి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ ట్యాక్స్ అంటారు అనమాట బేసిక్గా ఇది. సో ఈ బార్డర్ లోపల ఏం చేస్తారు? ఆపుతారు. మీరు నిజంగా ఎమిషన్ నార్మ్స్ ఫాలో అయ్యి ఒకవేళ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే పర్లేదు, లేకపోతే మన మీద ఏం చేస్తారు? కార్బన్ ట్యాక్స్ వేస్తారు. ఒకవేళ మనం పొల్యూషన్ నార్మ్స్ ఏవి పెట్టుకోకుండా నచ్చినట్టు గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే మన మీద ఏమేస్తారు? ఆ బార్డర్ దగ్గర కార్బన్ ట్యాక్స్ వేస్తారు అనమాట. ఎందుకు? ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన గూడ్కి ఈక్వాలిటీ తేడానికి. దాన్ని ఏమంటాం? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటాం. మన ఇండియా లోపల ఏముంది? కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఉందన్నమాట. సో నార్మల్గా ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇది మీరు అందరూ మైండ్లో పెట్టుకోండి. నార్మల్గా క్లైమేట్ చేంజ్ వచ్చినప్పటికీ మీ అందరికీ బోల్డ్సార్లు చెప్పాను, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఏంటి? CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వల్ల ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్ని బాగా చెడగొట్టాయి. ఎక్కువగా క్లైమేట్ చేంజ్ కారణమే డెవలపింగ్ అని ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి. సో మనం ఎమిషన్స్ చేసిన మనకన్నా వాళ్ళు హిస్టారిక్ ఎమిషన్స్ అంటే పాతకాలం నుంచి ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నారు.
సో ఈ ప్రకారం ఇండియా లాంటి కంట్రీస్ ఏమంటాయంటే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏవైతే ఉంటాయో దీస్ వైలేట్ వీటి వల్ల ఏమవుతుంది, డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఏం చేస్తాయి, మా మీద బడ్డీని వేస్తున్నాయి, కార్బన్ బార్డర్ అదే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీని వైలేట్ చేస్తున్నాయి అనేసి ఇండియా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. బట్ ఆథర్ అనేవాడు దాని గురించి మాట్లాడట్లేదు. రీసెంట్ గా ఏంటి, సెప్టెంబర్ లోపల ఇండియా యుయు సైన్ చేసుకున్నారంట ఒక డీల్. దేని గురించి, మన రెండు మార్కెట్స్ ని హార్మోనైజ్ చేసుకోవడానికి. ఎందుకు, ఒకవేళ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఉంది కదా మన ఇండియా లోపల, అక్కడ ఏముంది, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ ఎమిషన్స్ తగ్గిస్తే అక్కడ మనం కట్ చేస్తారంట EU లోపల. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఇండస్ట్రీస్ కి బెనిఫిట్ అవుతుంది అని తీసుకొచ్చిందే ఈ మెకానిజం అనమాట. దాని గురించి ఇప్పుడు ఆథర్ మాట్లాడుతున్నారు. చూడండి, ప్రతిదీ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. On September 17, 2015, European Union and India unveiled a new comprehensive strategic agenda titled New Strategic EU-India Agenda. అడగొచ్చు ఎగ్జామ్ లోపల, న్యూ స్ట్రాటజిక్ EU-India Agenda ఎప్పుడు సైన్ చేశారు అంటే September 17, 2025 అన్వీల్ చేశారు అనమాట. సో అందులోపల 5 పిల్లర్స్ ఉన్నాయి. ఇండియా EU స్ట్రాటజిక్ ఎజెండా లోపల ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, ప్రాస్పెరిటీ. ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయబోతున్నారు, 2 కంట్రీస్ ప్రాస్పరస్ అవ్వాలి, సస్టైనబుల్ అవ్వాలి, ఇన్నోవేషన్ డ్రైవింగ్ అవ్వాలి, సెక్యూరిటీ మీద ఫోకస్ చేసుకోవాలి, అండ్ గ్లోబల్ కనెక్టివిటీ. ఈ 5 పిల్లర్స్ మీద ఇండియా EU స్ట్రాటజిక్ ఎజెండా సైన్ చేసుకున్నారు. పేరేంటి, ప్రాస్పెరిటీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్, సెక్యూరిటీ అండ్ గ్లోబల్ కనెక్టివిటీ. దాని ప్రకారం మనం ఏం చేసుకున్నాం, లింకేజ్ బిట్వీన్ ఇండియన్ కార్బన్ మార్కెట్, మన ఇండియన్ కార్బన్ మార్కెట్ పేరేంటి, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ విత్ ద EU's కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. మనందరం ఏం చేసుకున్నాం, లింకేజ్ చేసుకున్నాం అనమాట. మనిద్దరం లింకేజ్ చేసుకున్నాం. దిస్ మార్క్స్ ఎ పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఆఫ్ నార్త్ సౌత్ కోఆపరేషన్. ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేషన్ టర్మ్. నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్, సౌత్ అంటే డెవలపింగ్. నార్త్ అంటే ఏంటి, డెవలప్డ్, డి లాస్ట్ ఏం వస్తుంది, డెవలప్డ్. సౌత్ అంటే ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ ని గ్లోబల్ సౌత్ తో మనం రిప్రజెంట్ చేస్తే, డెవలప్డ్ కంట్రీస్ ని గ్లోబల్ నార్త్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియా అనేది గ్లోబల్ సౌత్ ని రిప్రజెంట్ చేస్తే, గ్లోబల్ నార్త్ ని EU రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల మన రెండు యొక్క స్కీమ్స్ ఏవైతే కార్బన్ క్రెడిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మర్జ్ చేయడం వల్ల ఏమవుతుంది, దిస్ మార్క్స్ ఎ పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఆన్ కోఆపరేషన్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్, బట్ ఇట్ ఆల్సో రైజెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. What is the core issue? Core issue ఏంటి, EU has agreed that carbon prices paid with India could be deducted from carbon border adjustment mechanism. మీ అందరికీ చెప్పాను కదా, ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఏదైతే మనం కార్బన్ క్రెడిట్స్ ఇస్తామో అవి అక్కడ డిడక్ట్ చేస్తారంట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మన వాళ్ళకి డబుల్ బర్డెన్ పడదు, ఎక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. This means Indian importers will not be penalized twice. దీనివల్ల ఏమవుద్ది, ఎక్కడ కార్బన్ ఎమిషన్స్ తగ్గించినందుకు డబ్బులు కట్టి అక్కడ కార్బన్ ఎమిషన్స్ గురించి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏదైతే ఎఫర్ట్ పెట్టారో అక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇట్ ఇన్సెంటివైజెస్ ఇండియన్ ఇండస్ట్రీస్ టు డీకార్బనైజ్ ఎర్లీ. దీనివల్ల ఏమవుతుంది, ఎవరెవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో యూరోపియన్ యూనియన్కి ఎక్కువ చేస్తున్నారో వాళ్ళు డీకార్బనైజ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు, దీనివల్ల ఇద్దరికి కాంప్రిహెన్సివ్ గా కోఆర్డినేషన్ వస్తుంది కాబట్టి. బట్ ఓన్లీ ఇఫ్ ఇండియాస్ కార్బన్ ప్రైజింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, ఎన్ఫోర్సబుల్ అండ్ క్రెడిబుల్. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటి, ఇండియన్ కార్బన్ మార్కెట్ అనేది ఎట్లా అవ్వాలంటే ట్రాన్స్పరెంట్ అవ్వాలి, ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి, క్రెడిబుల్ అవ్వాలి. క్రెడిబుల్ అంటే యూరోపియన్ యూనియన్ లోపల మన కార్బన్ క్రెడిట్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు బెనిఫిట్ ఉంటుందంట. ఇండియాస్ కార్బన్ మార్కెట్ కరెంట్ స్టేటస్ ఏంటి, ఇండియాస్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కామన్లీ నోన్ యాజ్ ఇండియన్ కార్బన్ మార్కెట్ స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. మన అనేది మొన్న 2023 వస్తే మొన్న రీసెంట్ గా నార్మ్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డిక్లేర్ చేసింది అనమాట. Unlike EU's emission trading system, which is based on robust cap and trade model, యూరోపియన్ యూనియన్ ఎప్పటి నుంచో పాతది అనమాట. సో దానివల్ల ఏమైతుంది, ఇండియన్ సిస్టమ్ రిలైస్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ క్రెడిట్స్ రాదర్ దెన్ అబ్సల్యూట్ ఎమిషన్ క్యాప్స్. సో మన దాంతో పోలిస్తే వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉందన్నమాట. దిస్ మేక్స్ ఇట్ లెస్ స్ట్రింజెంట్ అండ్ హార్డ్ టు వెరిఫై. మన ఇండియా లోపల ప్రాబ్లం ఏంటి, స్ట్రింజెన్సీ తక్కువ, హార్డ్ టు వెరిఫై. నిజంగా తగ్గించడం లేదు తెలియదు. ఇండియా ఆల్సో ల్యాక్స్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఆన్ ఎమిషన్స్ రిజిస్ట్రీ దట్ గ్యారంటీస్ ద ఎన్వైరన్మెంటల్ ఇంటిగ్రిటీ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. మన ఇండియా లోపల స్కీమ్ అయితే లాంచ్ చేసాం కానీ ఇండిపెండెంట్ రెగ్యులేటర్, ఎమిషన్స్ రిజిస్ట్రీ ఇవన్నీ ఏమి కూడా కరెక్ట్ గా లేవు అనమాట.
Without such structures, the EU cannot deduct India's carbon prices under CBIM. గనక లేకపోతే వాళ్ళు మనం తగ్గించరు అనమాట, ఎందుకంటే వాళ్ళకి అసలు వెరిఫై అవ్వాలి కదా నిజంగా మనం తగ్గించామన్నమాట. దాని గురించి అండర్స్టాండింగ్ ద EU's కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. CBAM అనేది ఏం చేస్తుంది అన్నాను, కార్బన్ లెవీ ఆన్ ఇంపోర్ట్స్ ఇంటూ EU టు ప్రివెంట్ కార్బన్ లీకేజ్. ఏవైతే లెస్ మోర్ ఎమిషన్ కంట్రీస్ నుంచి గూడ్స్ వస్తున్నాయో వాటి మీద ఏమైపోతున్నారు, కార్బన్ ట్యాక్స్ అయిపోతున్నారు అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బిట్వీన్ యూరోపియన్ ఇండస్ట్రీస్ అండ్ ఫారెన్ ఎక్స్పోర్టర్స్. సో దానివల్ల లోకల్ ట్రేడర్స్, యూరోపియన్ యూనియన్ ఉండే ట్రేడర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. సో EU's కార్బన్ ప్రైస్ అంతా 60 to 80 euros per టన్ పడితే మన ఇండియా లోపల కార్బన్ ప్రైస్ అంతా 5 to 10 euros per టన్ అంట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక కార్బన్ టన్ ఒక టన్ యొక్క ప్రైస్ అంతా కార్బన్ ప్రైస్ 60 to 80 euros అంట యూరోప్ లోపల. వాళ్ళంత తగ్గిస్తే, ఒక టన్ తగ్గిస్తే 60 to 80 euros పెడితే మన ఇండియా లోపల ఎంత పే చేయబోతున్నారు, 5 to 10. ఈ డైవర్జెన్స్ వల్ల ఈ లింకేజ్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు కలుద్దాం అనుకుంది ఏదైతే ఉందో, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు అనమాట. ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ గ్యాప్. ఇండియా మస్ట్ బిల్డ్ ట్రాన్స్పరెన్స్ కంప్లైన్స్ గ్రేడ్ కార్బన్ రిజిస్ట్రీ సిమిలర్ టు EUలో ఉన్నట్టు రిజిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ ఉండాలన్నమాట. మన ఇండియా లోపల అవి లేవు. బ్యూరోక్రాటిక్ హర్డల్స్, రెడ్ టేపిజం ఇవన్నీ ఉన్నాయన్నమాట. కార్బన్ ప్రైస్ మిస్ మ్యాచ్. EU లోపల ఎంత ఉంది, ఒక కార్బన్ ప్రైస్ 60 to 80 euros ఉంటే మన దగ్గర 5 to 10 euros ఉందన్నమాట. ద EU's హై కార్బన్ ప్రైస్ వర్సెస్ ఇండియాస్ లో రేట్ రిస్క్ మేకింగ్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ నాన్ కంప్లైన్స్ విత్ కార్బన్ ఎమిషన్ స్టాండర్డ్స్ అనమాట. వాళ్ళు మన దగ్గర ఇక్కడ తగ్గించినా అక్కడికి వెళ్ళి బెనిఫిట్ ఉండదు. ఎందుకు, మన కార్బన్ క్రెడిట్ అనేది బాగా తక్కువ కాస్ట్. డొమెస్టిక్ పొలిటికల్ రిస్క్. సో దీనివల్ల ఏమవుతుంది, అక్కడ మనకి బెనిఫిట్ రాలేదు అనుకోండి మన ఇండస్ట్రీస్ కి, వీళ్ళు ఏం చేస్తారు, మన కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే మన ట్యాక్స్ ఉందో CCTS దాన్ని ఆపేయమని చెప్తారు. ఇండియన్ ఇండస్ట్రీస్ మే లాబీ టు వీకెన్ డొమెస్టిక్ కార్బన్ రూల్స్ టు స్టే కాంపిటేటివ్ అండర్మైనింగ్ క్లైమేట్ కమిట్మెంట్స్. సో మనకి ఏమైతే పంచామృతి లోపల 2070 నెట్ జీరో ఇవన్నీ చెప్పామో దాని గురించి కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ లాంచ్ చేసాం. బట్ ఇంత ప్రైస్ డిఫరెన్స్, ఇంత రెగ్యులేషన్ డిఫరెన్స్ ఉంటే లోకల్ ఇండస్ట్రీస్ ఏం చెప్తారు, మేము డబ్బులు వెళ్ళి అక్కడే కట్టుకుంటాం, మేము డబుల్ ప్రైస్ కట్టాల్సిన అవసరం లేదు, మన ఇండియా లోపల కార్బన్ గురించి మొత్తం అంతా ఎఫర్ట్స్ ఆపియండి అంటారు అనమాట. సో దానివల్ల మన క్లైమేట్ కమిట్మెంట్స్ అనేవి ఏమైతే అండర్మైన్ అయితే. Sovereign concerns ఏంటి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ allows EU to judge whether Indian policies are sufficient. మెయిన్ ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ అన్ని ఆర్గనైజేషన్స్ ఏ ప్రిన్సిపల్ మీద బిల్డ్ అయ్యాయని చెప్పాను మీకు, సావరెనిటీ అనే ప్రిన్సిపల్ మీద బిల్డ్ అయ్యాయి. సో మన పాలసీ అనేది మనమే జడ్జ్ చేసుకోవాలి, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఫ్రీ, అదే కదా సావరెనిటీ. బట్ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంతో మనం లింక్ చేసుకోవడం మన స్కీమ్ ఏమవుతుంది, వాళ్ళు మన పాలసీని ఇప్పుడు జడ్జి చేస్తారు. సో లిటరల్లీ అఫెక్టింగ్ ద సావరెనిటీ అనమాట. అదే మాట్లాడుతున్నారు చూడండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అలౌస్ EUs to judge whether the Indian policies are sufficient, raising question of policy subordination and climate colonialism. సో ఈ పేరు మీద వాళ్ళు మనల్ని కాలనైజ్ చేస్తున్నట్టు అంటారు అనమాట. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. ఏ ఇనిషియేటివ్ అయినా సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పుడు స్ట్రాటజిక్ గా చూసుకోవాలి, ఎకనామిక్ గా చూసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అయితే ది లింకేజ్ కెన్ ఎస్టాబ్లిష్ నార్త్ సౌత్ మోడల్ ఫర్ కార్బన్ కోఆపరేషన్. కార్బన్ కోఆపరేషన్ గురించి ఏ మోడల్ వస్తుంది, నార్త్ సౌత్ కోఆపరేషన్ మోడల్ వస్తుంది. ప్రమోట్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ అండ్ ఎన్హాన్స్ EU ఇండియా క్లైమేట్ ట్రస్ట్. ఫస్ట్ నార్త్ కి సౌత్ కి మధ్య ఒక కార్బన్ కోఆపరేషన్ వస్తుంది, ఇండస్ట్రీస్ అనేవి డీకార్బనైజ్ అవుతాయి, అండ్ ఎన్హాన్స్ EU ఇండియా క్లైమేట్ ట్రస్ట్. సో ఈ 3 ఫీల్డ్స్ లోపల ఇండియా EU అనేది చాలా కలుస్తారు అనమాట. ఒకవేళ ఇది కనుక కరెక్ట్ గా చూసుకోకపోతే ప్రాబ్లం ఏంటి, వీక్ డొమెస్టిక్ రెగ్యులేషన్. ఎందుకంటే మన ఎవరైతే డొమెస్టిక్ ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళు ఫాలో అవ్వరు. ప్రైస్ మ్యానిపులేషన్ కుడ్ ట్రిగర్ ట్రేడ్ డిస్ప్యూట్స్. రివర్స్ మనకి ఏమైపోతే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లో పెనాల్టీస్ పడితే మనం తప్పుగా బిహేవ్ చేస్తున్నందుకు, అండ్ లాస్ ఆఫ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఎవరెవరైతే గ్రీన్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. వే ఫార్వర్డ్ ఏంటి, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మన ఇండియన్ కార్బన్ మార్కెట్ ఆర్కిటెక్చర్, మన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్ట్రెంథెన్ చేయాలి. ఇండియా మస్ట్ మూవ్ ఫ్రమ్ వాలంటరీ క్రెడిట్స్ టు క్యాప్ బేస్డ్ కంప్లైంట్స్ అనమాట. గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో క్యాప్ అండ్ ట్రేడ్ మోడల్ తీసుకొని రావాలి. కార్బన్ ప్రైస్ రాషనలైజేషన్, గ్రాడ్యువల్లీ అలైన్ డొమెస్టిక్ కార్బన్ ప్రైజెస్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎక్కడ ఏదైతే వరల్డ్ లో ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ కి మన కార్బన్ ప్రైజెస్ ని కూడా తీసుకుని వెళ్ళాలి. ట్రేడ్ లోపల అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి, WTO. ఎన్ష్యూర్ ద లింకేజ్ బిట్వీన్
డస్ నాట్ వైలేట్ ట్రేడ్ లాస్ ఆర్ ఇండియాస్ క్లైమేట్ సావరెంటీ. WTOతో కరెక్ట్గా లింకేజ్ చేసుకోలేదు, ఎందుకంటే లేకపోతే ట్రేడ్ డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్ట్రాటజిక్ డైలాగ్, యూజ్ ద పార్ట్నర్షిప్ టు సెక్యూర్ ఫినాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్ ఫ్రమ్ EU ఫర్ ఇండియాస్ గ్రీన్ ట్రాన్సిషన్. సో దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, EU నుంచి మంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొని రావచ్చు. వే ఫార్వర్డ్ చూసుకోండి, స్ట్రెంథన్ ఇండియన్ కార్బన్ మార్కెట్ ఆర్కిటెక్చర్. మన మార్కెట్ ఆర్కిటెక్చర్ స్ట్రెంథన్ చేయాలి. కార్బన్ ప్రైస్ రేషనలైజేషన్, అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మన కార్బన్ క్రెడిట్స్ అనేవి అక్కడ చెల్లవు, సెకండ్ క్లాస్ అనేస్తారు. థర్డ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంపాటబుల్ డిజైన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో కంపాటబుల్ అయ్యేటట్టు మన డిజైన్ ఉండాలి. ఫోర్త్, స్ట్రాటజిక్ డైలాగ్, EU నుంచి మనం ఏంటి టెక్నాలజీ తెచ్చుకునేటట్టు ఉండాలి. ఇవన్నీ వేర్ ఫార్వర్డ్ లోపల మెన్షన్ చేయాలి. కార్బన్ మార్కెట్స్ మాట వస్తే న్యూస్లో వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. The linkage between Indian carbon market and EU's carbon border adjustment mechanism offers opportunities for global climate cooperation, but also risks trade friction and policy subordination. So దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటున్నాడు. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ పాలసీ అండ్ ఎకనామిక్ సావరెనిటీ. మన క్లైమేట్ పాలసీ ఎకనామిక్ సావరెనిటీతో లింక్ చేసి ఆన్సర్ ఏమంటాడు. మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ బేస్ మీద ఆన్సర్ నీట్గా రాయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరెవరైతే న్యూస్ పేపర్ చదివి నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుని కరెక్ట్ ఒక అనాలిసిస్తో ఉంటారో మీరు ఆన్సర్స్ అనేవి కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ట్రస్ట్ మీ, జస్ట్ ఓన్లీ బిలీవ్ ఇన్ మీ, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ అన్ని చూశాను, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసాను. ఈ ఎగ్జామ్ లేదు, ఆ ఎగ్జామ్ లేదు, ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది, ఏది ఎట్లా వస్తుంది నాకు క్వశ్చన్ తెలుసు. నార్మల్గా నేను మీలాగా ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు న్యూస్ పేపర్ అంతా చదివలేము, చదివిన ప్రతిదీ బట్టి పట్టాలేమో అనిపించింది. ఎప్పుడైతే నేను కంటిన్యూస్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశానో ఐ హ్యావ్ అనలైజ్డ్ పేపర్స్ అనమాట. మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, సో ఎలాంటి ఏరియాస్ లోపల ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఏరియాస్ నుంచి వస్తాయి. వరల్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ సచ్ డైరెక్షన్ అనమాట. సో నన్ను నమ్మండి చాలు, ఇంకేం అవసరం లేదు. సెకండ్, ద రేస్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎందుకంటే ఇండియా లోపల R&D 0.75% ఆఫ్ GDP. మన ఇండియా లోపల R&D అంతా జస్ట్ ఓన్లీ 0.75, వేరస్ కంపేర్ టు చైనా, USA 8% ఆఫ్ GDP. వాళ్ళ జీడిపిలు ఏమంచి 20 ట్రిలియన్లు, మన జీడిపి ఏమంచి 4 ట్రిలియన్. మనం 4 ట్రిలియన్లోనేమంచి 0.75 పెడుతున్నాం, వాళ్ళు 20 ట్రిలియన్స్లోనేమంచి వాళ్ళ జీడిపి లోపల 8% పెడుతున్నారు. సో ఎక్కడైతే R&D ఎక్కువ ఉంటుందో వాళ్ళే వరల్డ్ని శాసిస్తారు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్, ఏదైతే మీ ఫ్యూచర్ మొత్తం చూస్తున్నారో ఆల్ డిపెండ్స్ అపాన్ ది టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ బాగా మన చేతి లోపలికి రావాలి, మనకి IPR రావాలి, ప్రతిదీ మన చేతి లోపలికి కావాలంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి, R&D మీద ఫోకస్ చేయాలి. బట్ ఈ ఆర్టికల్ అనేది మెయిన్ పర్స్పెక్టివ్ దేంతో డీల్ చేస్తున్నాడంటే లీడర్షిప్. ఇప్పుడు ఏదైతే లీడర్షిప్ ఉందో, ఫస్ట్ చైనా ఉండేది మనకి. నార్మల్గా మీరు మార్వెల్ మూవీస్ చూడండి, ఏది చూడండి, అందులోపల ఎవరు ఉంటారు, USA వరల్డ్ మొత్తాన్ని కాపాడుతుంది. ఇప్పుడు సైన్స్ లోపల కూడా ఎప్పుడు USA తోపు ఉండేది. మీరు ఏ పెద్ద పెద్ద వెబ్ సిరీస్లు చూడండి, ఇంగ్లీష్ వెబ్ సిరీస్, ఐవీ లీగ్స్ ఇవి అవి అంటారు, అందులోపల సీట్ రావడం కష్టం అంటారు. సో అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నోవేషన్ లీడర్షిప్ అనేది US నుంచి చైనా వైపు వచ్చేస్తుందంట. సో దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా బాగుంది అనాలిసిస్, చూడండి. మెయిన్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏ గ్లోబల్ షిఫ్ట్ in scientific leadership is underway as the United States faces major funding disruptions and policy rollbacks under Trump administration. Trump వచ్చాక ఖర్చులు తగ్గించాడు. ట్రంప్ అనేవాడు ఏంటి, మేము శాంక్షన్స్ వేస్తాం, అమెరికా ఫస్ట్, ఇవన్నీ దాని ద్వారా ఏమైతున్నాయి, మేము క్లైమేట్ చేంజ్ ఫోకస్ చేయము, ఏమీ చేయను అనడం వల్ల ట్రంప్ వచ్చాక ఏం చేస్తారు, ఖర్చులన్నీ తగ్గించారు. వైల్ చైనా కంటిన్యూస్ టు స్కేల్ అప్ స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్. STI అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనమాట. అంటే ఒకవైపు US అనేది ఖర్చు తగ్గించేస్తుంది R&D మీద, ఇంకొక వైపు చైనా అనేది ఏంటి, స్కేలప్ స్ట్రాటజిక్ అంటే డిఫెన్స్ వాటి లోపల ఖర్చు పడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సైన్స్, ఏవేవైతే ఎక్కడెక్కడైతే లాంగ్ టర్మ్ కావాలో అక్కడ ఖర్చు పడుతుంది. అండ్ ఇన్నోవేషన్ మీద కూడా ఖర్చు పడుతుంది అనమాట. దిస్ మార్క్ షిఫ్ట్ అనమాట. దిస్ ట్రాన్సిషన్ సిగ్నల్స్ ఎమర్జెన్స్ ఆఫ్ చైనా యాజ్ వరల్డ్స్ న్యూ R&D పవర్ హౌస్. మీకు ఎప్పుడు చెప్తున్నా కదా, ఎప్పుడు ఎకనామిక్ మైట్ మీ దగ్గర ఆస్తుంటేనే మీరు ఎవరినైనా, ఇప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్ లవ్ చేయండి, ఎవరిని లవ్ చేయండి, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని ఒప్పుకోవాలంటే మీ క్యాస్ట్ ఇవన్నీ మ్యాటర్ అవ్వవు. ఫస్ట్ ఏం మ్యాటర్ అయితే డబ్బులు. UPSCలో ర్యాంక్ కొట్టండి, మీరు ఏ కమ్యూనిటీ అవనండి, ఏమవనండి, మేము వచ్చి కాల్ కడిగేసి, లేదా అవతల అబ్బాయి ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి మీ దగ్గర నీట్గా ఉంటాడు అనమాట. సో చైనా అనేది వరల్డ్ మొత్తాన్ని దేంతో శాసిస్తుంది,
మనీతో శాసిస్తుంది అనమాట. సో ఇప్పుడు నీటి కనబడుతుందా లేదా ఎమర్జెన్స్ ఆఫ్ చైనాస్ వరల్డ్స్ న్యూ R&D పవర్ హౌస్. అందుకే వరల్డ్ ఆర్డర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, మల్టీలాటరలిజం నుంచి ప్రొటెక్షనిజం వచ్చేస్తుంది. ఎందుకు? యుఎస్ ఇస్ ఫీరింగ్ తన యొక్క హెజిమోనీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. థ్రెటనింగ్ టు ఓవర్టర్న్ డికేడ్స్ ఆఫ్ వెస్టర్న్ డామినెన్స్ ఇన్ గ్లోబల్ సైన్స్. సైన్స్ అంటే మనకు గుర్తొచ్చేది వెస్టర్న్ డెమోక్రసీస్. ఇప్పుడు స్పేస్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాసా గుర్తొస్తుంది. ఎందుకు? అంత తోపు నాసా. సో అలాగే వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ లోపల తోపు అయి ఉన్నారనమాట. సో దాన్ని ఇప్పుడు చైనా డామినేట్ చేయబోతుంది. క్రైసిస్ ఇన్ యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోపల ఏమైపోయి బడ్జెట్స్ అంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ తగ్గించారంట. చూడండి, యుఎస్ లోపల నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కి 31% తగ్గించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించి 21% తగ్గించారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనే ఇన్స్టిట్యూషన్ కి 9% తగ్గించారు. నాసా ఆల్సో ఎఫెక్టెడ్ బై రిసోర్స్ రిడక్షన్. నాసాకి తగ్గించారు డబ్బులు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ 9% అంట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించి 21% అంట. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి 31% తగ్గించారంట. Around 4,000 research grants have been terminated between January 2020 and March 2025. మెయిన్గా రీసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వాలి, కొత్త టెక్నాలజీస్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నోబెల్ ప్రైజ్ చూస్తున్నారు. ఈ సంవత్సరం క్వాంటమ్ టెక్నాలజీ మీద, క్వాంటమ్ టనలింగ్ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళకి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది? అప్పట్లో గ్రాంట్ ఇచ్చారు వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి, ఆ డబ్బులు కావాలి రీసెర్చ్ చేయడానికి. 4,000 రీసెర్చ్ గ్రాంట్స్ని ఆపేసిందంట యుఎస్. అంటే 4,000 పాసిబుల్ వరల్డ్ చేంజింగ్ ఐడియాలజీస్ని ఆపేశారనమాట. సో చూడండి, ద ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఇంకోటి ఏంటి, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చింది, హ్యాస్ సీన్ ప్రోగ్రామ్స్ ఎలిమినేటింగ్ పర్టికులర్లీ ఇన్ క్లైమేట్ అండ్ డిసీజ్ కంట్రోల్ రీసెర్చ్. సో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే యూఎస్ లో ఉంటుందో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చడం క్లైమేట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆపేసింది అనమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి ఎంత తగ్గించింది అన్నాను? 21% తగ్గించింది అన్నాను. అది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తున్నారంట? HIV, ట్యూబర్క్యులోసిస్, మలేరియా రీసెర్చ్ ఇన్ ఆఫ్రికా. సో డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఫర్గా ఉంటాయి ఎప్పుడైతే ఇలాంటివి చేస్తారో, అవి కూడా ఆపేశారు. HIV ఈజ్ ఎ వైరల్ డిసీజ్, ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్, మలేరియా ఈజ్ కాజ్డ్ బై ప్రోటోజోవా అనమాట. ఈ 3 డిసీజెస్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఆఫ్రికాలో ఉంటాయి. సో అక్కడ ఈ డెవలప్డ్ కంట్రీస్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క హెజిమోనీ ఉంచుకోవడానికి, అవి కూడా ఆపించారు. దీనివల్ల ఏమవుతుంది? దీస్ మెజర్స్ threaten the pipeline of innovation, weakening US global leadership in frontier research and promoting brain drain of scientists. సో దీనివల్ల ఏమైతుంది? ఎవరెవరైతే సైంటిస్టులు ఉంటారో ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్ కిందకి వెళ్తున్నారు అందరూ మంచి డబ్బుల కోసం. అక్కడైతే మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అక్కడైతే వాళ్ళకి కావాల్సినవన్నీ రావచ్చు. ఇప్పుడు యూఎస్ లోపల ఇన్నోవేషన్ ఆపేస్తారు అనుకోండి, ఏమైతుంది? వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట? యూరోపియన్ యూనియన్కి, చైనాకి వెళ్ళిపోతారు. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్ హిస్టరీతో ఒక పాయింట్తో లింక్ చేస్తాం. ఇండియన్ హిస్టరీ లోపల నార్మల్గా ఢిల్లీ సల్తనేట్, ఈ మొఘల్సీలు ఉంటారు కదా, వీళ్ళ దగ్గర ఎక్కువ రాజ్పుత్స్ ఉండేవి అనమాట. పెయింటింగ్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్ సంబంధించి ఎక్కువ ఉండేది. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ తగ్గించారో ఈ పక్క డైనాసిటీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క చార్ట్ ఏదైతే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఉందో చూపించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. యూఎస్ అనేది ఏంటి, వీళ్ళకి గ్రాంట్స్ అన్న ఆపిస్తే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బ్రెయిన్ డ్రెయిన్ అండ్ టాలెంట్ ఫ్లైట్. బ్రెయిన్ డ్రెయిన్ అంటే యూఎస్ లో ఉన్న టాలెంట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. థౌజండ్స్ ఆఫ్ యూఎస్ ట్రైన్ సైంటిస్ట్ ఆర్ మైగ్రేటింగ్ టు యూరోపియన్ అండ్ ఏషియన్ యూనివర్సిటీస్. వాళ్ళు అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతున్నారు? యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఐవీ లీగ్స్ చెప్పాను కదా, యూఎస్ లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, ఆర్ లూజింగ్ టాప్ రీసెర్చర్స్ టు ఇన్స్టిట్యూషన్స్ ఇన్ జర్మనీ, యూకే అండ్ చైనా. అక్కడి నుంచి పెద్ద రీసెర్చర్స్ అనేవారు జర్మనీ, యూకే, చైనాకి వెళ్ళిపోతున్నారు. థర్డ్, US స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ ఏ 1.5 lakh డ్రాప్ ఇన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్. ఒకటి H1B1 వీసా రిస్ట్రిక్షన్స్, ఇంకొకటి ఏమొచ్చి ఫండింగ్ లేకపోతే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల గ్లోబల్ సైంటిఫిక్ టాలెంట్ ఏదైతే ఉందో అది అట్రాక్ట్ చేయలేము. Fourth, US once hub of innovation now risks losing its status as epicenter of global science. Epicenter అనే వర్డ్ మీరు ఎక్కడ నార్మల్గా వింటారు, ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు హైపోసెంటర్, ఎపిసెంటర్ అంటారు. ఎపిసెంటర్ అంటే ఫస్ట్ ప్లేస్ వేర్ ఎర్త్క్వేక్ హిట్స్, దాన్ని మనం ఏమంటాం? ఎపిసెంటర్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ జోన్ అంటాం అనమాట. సో నార్మల్గా గ్లోబల్ సైన్స్కి ఎపిసెంటర్ ఏది? యూఎస్ ఒకప్పుడు. ఇప్పుడు అది ఎటువైపు మారిపోతుంది? వెస్ట్ నుంచి ఏషియా వైపు వచ్చేస్తుంది అంటున్నాడు అనమాట. ఈ ప్లేస్ లోపల చైనా యొక్క స్టేటస్ చూడండి. చైనా అనేది నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్, ఎవరైతే PSI ఆప్షనల్స్, ఎవరైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నారో మీ అందరూ ఇంకా చైనా యొక్క డైమెన్షన్స్ అన్ని పెట్టుకొని రెడీగా, లేకపోతే మనం ఒక 20 మార్క్స్ 30 మార్క్స్ పక్క వదిలేసినట్టే. చైనాస్ R&D ఎక్స్పెండిచర్ ఎంతంట? $780 billion ఇన్ 2023, సెకండ్ ఓన్లీ టు US. వాళ్ళ యొక్క GDP $20 trillion అయితే అందులో నియర్లీ 1 trillion వరకు ఎంతో దేని మీద పెడుతున్నారు వాళ్ళు? చైనా వాళ్ళు దీని మీద పెడుతున్నారు R&D. హౌఎవర్ చైనా R&D స్పెండింగ్ గ్రోత్
గ్రోత్ చూడండి ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది 8.7%, యూఎస్ ఎంత పెరుగుతుంది 1.7%. $780 మీద 8.7 అంటే ఫ్యూచర్ లోపల యూఎస్ని చైనా కొట్టేస్తుంది లేదా R&D లోపల. ఇంకొక వైపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రోత్ తగ్గిపోయింది అనమాట. మెయిన్గా గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ టాప్ 100 యూనివర్సిటీస్లో చైనా నుంచి ఎన్ని ఉన్నాయి? 19 అవుట్ ఆఫ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. వరల్డ్లో ఉండే టాప్ 100 యూనివర్సిటీస్లో చైనా నుంచి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? 19 ఉన్నాయి. పేరేంటి ఇన్స్టిట్యూట్స్ పేరు? కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఏంటి? తిసుంగువా యూనివర్సిటీ అండ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ర్యాంక్ అబోవ్ హార్వర్డ్ ఇన్ సమ్ రీసెర్చ్ ఇండిసెస్. హార్వర్డ్కి మించి వీళ్ళ ర్యాంకింగ్ లోపల తోపులో ఉన్నారంట కొన్ని ఇండిసీస్లో. రీసెర్చ్ అవుట్పుట్ అండ్ క్వాలిటీ బిట్వీన్ 2018 to 20 చైనా ప్రొడ్యూస్డ్ 27.2% ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ సైటెడ్ సైంటిఫిక్ పేపర్ సర్పాసింగ్ యూఎస్ షేర్ ఆఫ్ 24.9%. అంటే ఆ పీరియడ్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ పేపర్స్ అనేవి చైనా నుంచి ఎక్కువ వచ్చాయి 27%, యూఎస్ నుంచి ఎన్ని వచ్చాయి 24%. అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. చైనా అనేది ఒకప్పుడు టెక్నాలజీ గురించి యూఎస్ మీద డిపెండెంట్, చైనా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అబవ్ ది వరల్డ్ అనేవాళ్ళు. సో ఇప్పుడు చైనాకి అర్థమైపోయింది అనమాట, మనం మ్యానుఫ్యాక్చరింగ్ అబవ్ ది వరల్డ్ కాదు, మొత్తం ప్రొడ్యూసర్ ఆఫ్ ది వరల్డ్ అవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర ఏం కావాలి? R&D కావాలి. అందుకే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. చూడండి యూఎస్ నుంచి 24.9% వరకు పేపర్స్ వస్తే వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని వచ్చాయి? 27.2. నెక్స్ట్ ఏంటి? పాలసీ బ్యాక్వర్డ్ గ్రోత్ అనమాట. సో ఇనిషియేటివ్స్ చైనా లోపల చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయండి. పేరేంటి? ప్రాజెక్ట్ 985, ప్రాజెక్ట్ 211 అండ్ C9 లీగ్ హ్యావ్ స్ట్రెంథెన్డ్ చైనాస్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్ అండ్ బయోసైన్సెస్. ఈ 4 ఫ్యూచర్. మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవనియండి, ఏదైనా అవనియండి. సో ఈ 4 ఫ్యూచర్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందుకే ఇండియా ఏ మిషన్ లాంచ్ చేసాం. క్వాంటమ్ కంప్యూటింగ్, ఇండియా క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లాంచ్ చేసాం. సెమీ కండక్టర్స్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లాంచ్ చేసింది. అండ్ బయోసైన్సెస్, ఇండియా బయో E3 పాలసీ లాంచ్ చేసింది. ఈ 4 ఫ్యూచర్. అందుకోసం చైనా వీటి మీద ఎంత ఖర్చు పడుతుంది చూడండి, నియర్లీ 1 trillion ఖర్చు పడుతుంది. ఎందుకు? అవే ఫ్యూచర్, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి అందులోపల ఎక్కువ ఖర్చు పడుతుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది? చేంజింగ్ గ్లోబల్ డైనమిక్స్ ఏంటి? చైనా రేజ్ ఈజ్ క్రియేటింగ్ న్యూ బైపోలార్ సైంటిఫిక్ వరల్డ్. ఇప్పటివరకు యూఎస్ తోపు అనుకుంటే ఇప్పుడు ఏషియా లోపల చైనా వస్తుంది. యూరోప్ ఈజ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ యూఎస్ బ్రెయిన్ డ్రైన్ బట్ ఇట్ స్టిల్ ల్యాక్స్ స్కేల్ ఆఫ్ చైనా కోఆర్డినేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చైనా అంత ఇన్వెస్ట్మెంట్ యూరోప్ లోపల లేదు. ద యూఎస్ రిట్రీట్ ఫ్రమ్ సైన్స్ ఫండింగ్ థ్రెటన్స్ టెక్నాలజికల్ సుపీరియారిటీ ఇన్ కీ సెక్టర్స్ సచ్ as బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఎగ్జామ్ చెప్పేలా చైనా ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి, మీ నోట్స్ లోపల పెట్టుకోండి. చైనా ఎందుకు తోపు అంటే డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ కి ఎప్పటివరకు ఏ కంట్రీ వెళ్ళలేదు, ఓన్లీ చైనా వెళ్ళింది. త్రూ ఇట్స్ చాంగే 4 అండ్ చాంగే 5. క్లీన్ ఎనర్జీ, సోలార్ ఫోటోవాల్టైక్స్ ప్రొడక్షన్ లోపల మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది వరల్డ్ చైనా అంటాం. ఇప్పుడు మీకు అర్థమైపోతుందా? ప్రతి ప్లేస్ లోపల చైనా వస్తుంది, యూఎస్ అనే పేరు రావట్లేదు. దేనివల్ల? సో దీనివల్ల కీ సెక్టర్స్ లోపల చైనా యొక్క ప్రెజెన్స్ అనేది పెరిగిపోతుంది. అన్ని రాసుకోండి. ఇంప్లికేషన్స్ ఫర్ ద వరల్డ్, గ్లోబల్ R&D రీఅలైన్మెంట్ ఏమవుతుంది? ఎపి సెంటర్ అనేది వెస్ట్ అంటే డెవలప్డ్ యూఎస్ నుంచి ఏషియాకి వస్తుంది. జియో పొలిటికల్ ఏంటి? చైనాస్ డామినెన్స్ ఇన్ సైన్స్ కుడ్ రీఎన్ఫోర్స్ ఇట్స్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీ ఎవరి చేతిలో ఉంటే వాడే లీడర్. క్రిష్ మూవీ చూసే ఉంటారు. క్రిష్ మూవీలో విలన్ గారు దేని గురించి కష్టపడతారు? టెక్నాలజీ చేతిలో ఉంటే వాడే లీడర్. ఇండియా ఆపర్చునిటీ ఏంటి? యాజ్ గ్రోయింగ్ R&D హబ్ ఇండియా కెన్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ వెస్టర్న్ సైంటిఫిక్ నెట్వర్క్స్ అండ్ ఏషియన్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్. సో ఇండియా అనేది మొత్తం ఇంటర్సెక్షన్ లో ఉంది, మిడిల్ లో ఉంది. కాబట్టి ఇండియా అనేది ఈ 2 ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవాలి. వే ఫార్వర్డ్, మెయిన్గా ఇండియా లోపల ప్రాబ్లం ఏంటి? ఈ పాయింట్ రాయాల్సిందే. ఇంక్రీజ్ R&D స్పెండింగ్. ఇండియాస్ R&D ఎక్స్పెండిచర్ కరెంట్ ఎంత? ఓన్లీ 0.7% ఆఫ్ ది జీడిపి. అది మినిమం 2 to 3% పెంచాలి. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? నియర్లీ 8 to 10% పెడుతున్నారు వాళ్ళ జీడిపిస్ లోపల. మనం మినిమం 2 to 3%కి వెళ్ళాలి. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎంత చెప్తుంది? మినిమం R&D లోపల ఒక 6% పెట్టండి అంటుంది. R&Dకి అంత పెట్టాలి. ప్రమోట్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మెయిన్గా రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్. మన దగ్గర ఏంటి? రీసెర్చ్ యూనివర్సిటీస్ తక్కువైపోయి. ఎస్టాబ్లిష్ గ్లోబల్లీ ర్యాంక్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఐఐటీసే కాకుండా పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. రివర్స్ బ్రెయిన్ డ్రైన్, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రివర్స్ తీసుకొని రావాలన్నమాట. సో దీని మీద బేసిక్ క్వశ్చన్ ఇచ్చాను. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ద డిక్లైన్ ఇన్ యూఎస్ సైన్స్ ఫండింగ్ అండ్ రైజ్ ఆఫ్ చైనాస్ కోఆర్డినేషన్ R&D స్ట్రాటజీ మార్క్ ఏ హిస్టారిక్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ సైంటిఫిక్ లీడర్షిప్. Discuss the implication of this transition of global innovation and India science policy. India science policy అనేది ఎలా రియలైన్ అవ్వాలి. సో దీని గురించి కావాల్సిన ఎగ్జాంపుల్స్, డేటా అంతా మీకు ప్రొవైడ్ చేశాను. ఆ బేసిస్ మీద ఆన్సర్ రాయండి. యూజ్ ద కామెంట్ సెక్షన్ వైజ్లీ అనమాట. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అందరూ తుఫాన్ వచ్చింది సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం గొడుగులు గట్టిగా పట్టుకోండి, ఇంటి నుంచి బయటికి రావద్దు.
సో మన దగ్గర ఏముంది, యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ కాంబో లాంచ్ చేసాం. డైలీ ఆన్సర్ రైటింగ్ మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. పేపర్ కరెక్షన్ అప్పటికప్పుడే జరుగుతుంది. ఎవ్రీథింగ్ యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ మోడల్ ఆన్సర్స్. ఎవరెవరికైతే ఆన్సర్ రైటింగ్ రాదో మీ అందరికీ బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ నుంచి బిల్డ్ చేస్తాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, ఎంత యూపీఎస్సీ మనంతా చదివిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ లైక్ డోర్ అనమాట మనకి యూపీఎస్సీ లోపలికి. సో వాటిని ప్రతిదీ కూడా ఈ టెస్ట్ సిరీస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ అవుతుంది. ఇది 35,000. ఇంత లో కాస్ట్లీ అక్కడ టెస్ట్ సిరీస్ ఉండదు. దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మెయిన్గా టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్న వాళ్ళు యూజ్ దిస్ ఆపర్చునిటీ అనమాట. మా ప్రిపరేషన్ అయిపోయింది, మాకు టెస్ట్ సిరీస్ ఇబ్బంది అంటే మన క్యాంపస్ కనబడుతుంది కదా, ఆఫ్లైన్ క్యాంపస్, ఇక్కడికి రావచ్చు. లేదంటే యూ హ్యావ్ ఆన్లైన్ యాక్సెస్. ఈ కోర్స్ తీసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. నెక్స్ట్ మొన్నే దేని గురించి మాట్లాడుకున్నాం, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఇప్పుడు అమిత్ షా గారు మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఇండియాస్ మెరిటైమ్ గ్లోబల్ ట్రేడ్ టు గెట్ బూస్ట్ విత్ ప్రపోజ్డ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. మీకు చెప్పాను కదా, ఇది ఇండియా, ఇదేంటిది నికోబార్, ఇది శ్రీలంక, ఇది సింగపూర్. సో రెడ్ సీ నుంచి 40% ట్రేడ్ అనేది ఈ రూట్లోనే జరుగుతుంది. సో దీన్ని లెవరేజ్ చేసుకోవడానికి మనం గ్రేట్ నికోబార్లో ఏం కడుతున్నాం, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నాం. దీనికి ఓన్లీ ఎకనామిక్ సిగ్నిఫికెన్సే కాదు, దీంతో పాటు ఏ సిగ్నిఫికెన్స్ ఉంది, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. చైనా అనేది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ ద్వారా మనల్ని ఏం చేద్దాం అనుకుంటుంది, చుట్టుముట్టేద్దాం అనుకుంటుంది ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల. సో దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఇండియన్ ఓషన్ లోపల ప్రెజెన్స్, మిలిటరీ ప్రెజెన్స్ కూడా ఉంచుకోవడానికి మనం ఏంటంది, మనం స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ కోసం ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తామని చెప్పాం. సో దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ మామూలుగా 2 times ఇచ్చాను. మొన్న ఇచ్చాను రీసెంట్గా 2 days బ్యాక్ మనకి హిందీ అనాలిసిస్ లోపల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి వచ్చింది. కంప్లీట్ అనాలిసిస్ విత్ నెగిటివ్ పర్స్పెక్టివ్ ఇచ్చాను. ఇంకొకసారి అయితే మొత్తం పాజిటివ్ పర్స్పెక్టివ్ ఇచ్చాను. సో మీరు మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు అమిత్ షా గారు కొంత పాజిటివ్ మాట్లాడుతున్నారు. ఇది ప్రిలిమ్స్ రిలేటెడ్ లోపల తీసుకొని వచ్చాను. కాంటెక్స్ట్. At the inauguration of India Maritime Week 2025 in Mumbai, Union Home Minister Amit Shah emphasized India's ambition to emerge among the top 5 shipbuilding nations. Shipbuilding nations లో మనం ఎన్నో ప్లేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాం, top 5 ప్లేస్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ ఇట్స్ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ త్రూ మెగా మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. మనం పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీని పెంచుదాం అనుకుంటున్నాం. పర్టికులర్లీ ఇన్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లోపల పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీని పెంచుదాం అనుకుంటున్నాం. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి చదువుకుందాం. చూడండి, ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ అనమాట. $5 billion ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది గవర్నమెంట్, $5 billion పెడదాం అనుకుంటుంది. ఇందులోపల ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ పెడదాం అనుకుంటున్నాం, ఒక పవర్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ విత్ సోలార్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవన్నీ కూడా గ్రీన్ అనమాట, గ్రీన్ ఫీల్డ్ ఇనిషియేటివ్స్. అంటే ఇవన్నీ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఒకప్పుడు కట్టినవి ఇంకా ఇంప్రూవ్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ అంటే బేస్ నుంచి కట్టడం. ఈ 3 కూడా ఏంటి, గ్రీన్ ఫీల్డ్ ఇనిషియేటివ్ అనమాట. సో దీనివల్ల ఏం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇంటూ ఏ మేజర్ మెరిటైమ్ అండ్ లాజిస్టిక్స్ హబ్. దీనివల్ల గ్రేట్ నికోబార్ ఏదైతే ఉందో మెరిటైమ్ అండ్ లాజిస్టిక్స్ హబ్స్ కింద మారుద్దాం అనుకుంటున్నాం. ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ఇండియాస్ గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్ మల్టిపుల్ టైమ్స్. దానివల్ల ఏమైంది, మన మ్యారిటైమ్ ట్రేడ్ అయితే ఉందో మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోద్ది. బట్ ప్రాబ్లం ఏంటి, అక్కడ 2 ట్రైబ్స్ ఉంటారని చెప్పాను. ఏంటి, గ్రేట్ నికోబారీస్ అండ్ షాంపెనీస్. వాళ్ళకి దెబ్బలు తగిలే అంటే వాళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్, అక్కడ ఏదైతే ప్రిస్టీన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఏవైతే బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అన్ని ఎఫెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇండియా ప్లాన్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. ప్రెజెంట్ మన పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎంత, 2700 million tons per annum. దాన్ని మనం ఎంత పెంచుదాం అనుకుంటున్నాం, 10,000 million tons per annum. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పోర్ట్స్కి రిలేటెడ్ వచ్చినప్పుడు ఒక్క పాయింట్ రాయండి, మీకు మార్క్స్ పక్కా వస్తాయి. ఇండియాస్ ప్రెజెంట్ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎంత, 2700 million tons per annum. సో దాన్ని ఎంతకు పెంచుదాం అనుకుంటున్నాం, 10,000 million tons per annum అనమాట. సో అందులోపల ఎవరి యొక్క రోల్ ఇంపార్టెంట్, గ్రేట్ నికోబార్. ఇండియాస్ 11,500 km కోస్ట్ లైన్ అక్రాస్ 13 కోస్టల్ స్టేట్స్ గివ్స్ ఇస్ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ లెవరేజ్ అనమాట. మన యొక్క కోస్ట్ లైన్ అనేది దీనికి చాలా లెవరేజ్ అవుద్ది. మ్యారిటైమ్ సెక్టర్ అనేది మన 60% ఆఫ్ జీడీపీకి హెల్ప్ అవుతుంది అనమాట. స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి, దిస్ ప్రాజెక్ట్ స్ట్రెంథన్స్ ఇండియాస్ రోల్ ఇన్ మ్యారిటైమ్ లీడర్ ఇన్ ఇండో పెసిఫిక్ లోపల మన లీడర్ పెన్ ఉండడానికి స్ట్రెంథన్ చేస్తుంది. మన సాగర్ డాక్ట్రిన్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్ కూడా పెంచుతుంది అనమాట. ఎన్హాన్స్ ఇండియాస్ పొజిషన్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండో పెసిఫిక్ అండ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ కి ఇండో పెసిఫిక్ మనలో ఒక రోల్ పెంచుతుంది. సపోర్ట్స్ గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్, సెక్యూరిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రెస్. మెయిన్గా చైనాని మనం కౌంటర్ చేయడానికి హెల్ప్ అవుతాం.
గవర్నమెంట్ కమిట్మెంట్స్ ఏంటి? యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఏం చెప్పారు? ఇండియా విల్ రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది? 16% ఆఫ్ ది జీడిపి ఉంది, దాన్ని సింగిల్ పర్సెంట్కి తెద్దాం అనుకుంటున్నాం. ఎంత? 9%. ఆన్ పార్ విత్ గ్లోబల్ బెంచ్ మార్క్స్కి తీసుకొద్దాం అనుకుంటున్నాం అనమాట. సిగ్నిఫికెన్స్ దీనివల్ల బ్లూ ఎకానమీ అంటే మ్యారిటైమ్ ఎకానమీ అనేది పెంచుతుంది, ప్లోట్లెట్ డెవలప్మెంట్ పెరుగుద్ది, ఎన్హాన్స్ కనెక్టివిటీ, దీనివల్ల కనెక్టివిటీ, ట్రేడ్ ఎఫిషియన్సీ, స్ట్రాటజిక్ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్ లోపల ఎన్ని జరుగుతాయి, కనెక్టివిటీ పెరుగుద్ది, ట్రేడ్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, స్ట్రాటజిక్ సెక్యూరిటీ ప్రెజెన్స్ పెరుగుతుంది అన్న. ఇవన్నీ కూడా విజన్ 2047 మన వికసిత్ భారత్ ఏదైతే ఉందో, మ్యారిటైమ్ విజన్ 2047 ఉందో దాంతో అలైన్ అయి ఉంటుంది అనమాట. సో దీని బేస్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. Which of the following statements about the Great Nicobar project is or are correct అంటున్నాడు. ఫస్ట్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్ అండ్ ఎయిర్పోర్ట్. దాంట్లో లోపల ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇండియాస్ పోర్ట్ ల్యాండింగ్ కెపాసిటీ. ప్రెసెంట్ ఎంత? 2700 million tons per annum. దాన్ని ఎంత పెంచుదాం అనుకుంటుంది? 10,000. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. థర్డ్, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అండర్ సాగర్మాల ప్రోగ్రామ్. నేను ఎప్పుడైనా ఈ మొత్తం కాంటెక్స్ట్ లోపల సాగర్మాల గురించి మాట్లాడన్నా. ఇన్లాండ్ లోపల ఉన్న పోర్ట్స్ని కనెక్ట్ చేయడానికి. ఇదేంటి? ఐలాండ్లో ఉండే పోర్ట్. దీని గురించి మనం సపరేట్ ప్రాజెక్టే లాంచ్ చేసాం. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సాగర్మాల. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్టికల్, నెక్స్ట్ ఫిలిమ్స్లో ఛాన్స్ వచ్చింది, పీపుల్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ ఓవర్ డిజిటల్ అరెస్ట్. సో దీని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. డిజిటల్ అరెస్ట్ అంటే ఏమీ లేదు, మీకు ఆన్లైన్ లోపల ఫోన్ చేసి మీకు ఫేక్గా ఏం యూస్ చేసి, డీప్ ఫేక్స్ ఇవన్నీ యూస్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి, ఫేక్ పోలీస్ స్టేషన్, ఫేక్ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళని చూపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు డబ్బులు ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని వద్దాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటాం? డిజిటల్ అరెస్ట్ అంటాం అనమాట. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు ఇందులోపల ఎక్కువ పడిపోతున్నారు. ఇండియా లోపల ఈ డిజిటల్ అరెస్టులు అనేవి పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేవి సిబిఐకి ఇద్దాం అనుకుంటుంది. ఈ డిజిటల్ అరెస్టుల కేసులు అనేవి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, నేషనల్ ఏదైతే సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో దీనివల్ల ఏం జరుగుతుందంట, మెయిన్గా ఎవరైతే మనీ లాండరింగ్ ఉన్నారో, ఫారెన్ కంపెనీస్, ఫారెన్ మనీ లాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నారని చెప్పారనమాట. సో దానికి సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు మాట్లాడింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ద సుప్రీం కోర్ట్, 1 second. The Supreme Court of India has taken suo motu cognizance of increasing incidents of digital arrest. Suo motu అంటే సుప్రీం కోర్టు తనంతట తానే కేసు తీసుకుంది. ఏ రైజింగ్ ఫార్మ్ ఆఫ్ సైబర్ క్రైమ్ వేర్ ఫ్రాడ్స్టర్స్ ఇంపర్సనేట్ జడ్జెస్. సో ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు జడ్జెస్ లాగా, పోలీస్ ఆఫీసర్స్ లాగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా చూపించి యూజింగ్ ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ సిటిజన్స్. బేసిక్గా మీకు ఏమడుగుతారంటే వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్ అంటాడు అనమాట. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఫేక్ పోలీస్గా, ఫేక్ జడ్జెస్ కింద, ఫేక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కింద యాక్ట్ చేస్తున్నారు విత్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్. దాని ఒక బెంచ్ అనేది వచ్చిందనమాట. బెంచ్ పేరేంటి? A bench led by Justice Suryakant Joyamalai Bagchi has proposed involving Central Bureau of Investigation. మన ఏదైతే చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో సిబిఐ, దాన్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే సిబిఐ స్టాచ్యుటరీ బాడీయా, ఏ బాడీయా? కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. టు probe such cases giving the large scale organized and cross border nature. క్రాస్ బార్డర్ అంటే ఇండియా దాటి ఉంటున్నాయి అనమాట. సో దెన్ వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్? చూడండి, ఏ డిజిటల్ అరెస్ట్ రిఫర్స్ టు సైబర్ ఫ్రాడ్. ఇదేంటి? ఒక సైబర్ ఫ్రాడ్ అంటే సైబర్ టెక్నాలజీ, ఫోనో ఏదో యూస్ చేసేది. వేర్ క్రిమినల్స్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ విజువల్స్. అంటే ఒక ఫేక్ పోలీస్ స్టేషన్, ఒక ఫేక్ పోలీస్లా చూపిస్తారు. డీప్ ఫేక్ వీడియోస్ అంటే నిజమైన పోలీస్ ఆఫీసర్ వీడియోయే, నిజమైన ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ఎక్కడో పబ్లిక్లో ఒక స్పీచ్ ఇస్తాను, నా ఫేస్ని తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు ఒక వీడియో రెడీ చేసుకుంటారు అనమాట. ఆ వీడియోని చూపిస్తారు. వాటిని ఏమంటారు? డీప్ ఫేక్ వీడియోస్ ఆర్ ఫేక్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అనమాట. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాగా ఫోర్జీ చేసి ఉంటాయి. టు కన్విన్స్ విక్టిమ్స్ దట్ దే ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ అరెస్ట్ బై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. వాళ్ళని భయపెట్టేస్తారు అనమాట. సో పెట్టిన తర్వాత ఏం చేస్తారు? Victims are coerced into paying large sums of money to avoid arrest or legal trouble. సో ఎక్కువ ఒక 10 కోట్లు 5 కోట్లు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుస్తుంది కాబట్టి అంత డబ్బులు కట్టమని చెప్తారనమాట. Fraudsters often pose CBI, Central Bureau of Investigation, Enforcement Department and police officials sending fake court summons, FIRs,
వీడియో కాల్స్ ఫ్రమ్ మార్ఫ్డ్ వర్చువల్ పోలీస్ స్టేషన్స్ అనమాట. సో వాళ్ళు ఏంటి మార్ఫ్డ్ పోలీస్ స్టేషన్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకంటూ వీడియో కాల్స్ లోపల చూపిస్తుంటారు అనమాట. సో దీనివల్ల మెయిన్గా భయపడిపోతారు. సీనియర్ సిటిజన్స్ ఆర్ ఎస్పెషల్లీ టార్గెటెడ్. ఏ సీన్ రీసెంట్ కేసు ఇన్ హర్యానా అంబాలా. మెయిన్గా ముసలోళ్ళని ఎక్కువ అటాక్ చేస్తున్నారు అనమాట. ఎసెన్షియలీ డిజిటల్ అరెస్ట్ ఆర్ వర్చువల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్టార్షన్ అండ్ ఇంపర్సనేషన్ క్రైమ్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో నార్మల్గా ఏం చేసేవాళ్ళు, ఇంపర్సనేషన్ చేసేవారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మీకు ఇబ్బంది పెట్టి మీద డబ్బులు లేపేసేవాడిని అనమాట. అది ముందు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, టెక్నాలజీ యూజ్ చేసి డిజిటల్ అరెస్ట్ కింద చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ద కోర్ టర్మ్డ్ ఇట్ సీరియస్ నేషనల్ కన్సర్న్. ఇదేంటి ఒక నేషనల్ కన్సర్న్ అయిపోయింది. స్టేటింగ్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు సీక్ హెల్ప్ ఇన్ సచ్ కేసెస్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ పీపుల్ పరిగెడుతున్నారు అనమాట. సెకండ్, ఇట్ అబ్జర్వ్ దట్ ది స్కామ్స్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్ బై ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ సిండికేట్స్. ఇవి నేషనల్ లెవెల్లో జరగట్లేదు, ఇంటర్నేషనల్ లెవెల్ సిండికేట్స్ చేస్తున్నారు. ఏ జడ్జ్ బెంచ్ ఏం చెప్పింది, ఈ కేసు అన్నింటి లెవెల్కి పంపించాలన్నది సిబిఐ. బట్ ఏం చెప్పిందంటే సిబిఐ దగ్గర రిసోర్సెస్ ఉండవు, అది హ్యాండిల్ చేయగలదా లేదా. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు పెట్టుకుంది, November 3rd, అంటే నెక్స్ట్ మండేకి హీరింగ్ పెట్టుకుంది అనమాట. సో నెక్స్ట్ మండే కాబట్టి నెక్స్ట్ ట్యూస్డే మనకి దీని మీద ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఛాలెంజెస్ ఐడెంటిఫైడ్ ఏంటి, జ్యూరిస్డిక్షనల్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, నార్మల్ క్రైమ్స్ ఇవన్నీ ఏం చెప్పాను, క్రైమ్స్ ఆఫెన్ ఆరిజినేట్ ఫ్రమ్ అబ్రాడ్. సో వేరే కంట్రీస్ యొక్క కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెక్నాలజికల్ సొఫిస్టికేషన్, ఏఐని డిటెక్ట్ చేయడం కష్టం, సో దాన్ని డిటెక్ట్ చేయాలి. థర్డ్, లిమిటెడ్ సైబర్ పోలీస్ కెపాసిటీ అనమాట. మన పోలీస్ డిపార్ట్మెంట్స్ లోపల సైబర్ నాలెడ్జ్ ఉన్న పోలీసులు చాలా తక్కువ ఉన్నారు. స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ల్యాక్ అడ్వాన్స్డ్ డిజిటల్ ఫారెన్సిక్స్, ఇది ఒక ప్రాబ్లం. ఫోర్త్, అవేర్నెస్, సిటిజన్స్ కి చాలా వరకు తెలియదు నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా లేదా అని. ఫస్ట్ మనం ఏమైపోతాం, ఇలాంటివి ఏమైనా జరిగినట్టు భయపడిపోతాం, ఎలా బయటికి రావాలని చూస్తాం, దాన్నే ఈ భయాన్నే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఫిఫ్త్, ఇన్స్టిట్యూషనల్ ఓవర్లోడ్. ఏదైనా ఒక కేసు చేద్దాం, సిబిఐకి ఇద్దామంటే సిబిఐకి ఇప్పుడు బోల్డ్ కేసెస్ ఉన్నాయన్నమాట. వే ఫార్వర్డ్ ఏంటి, సెంట్రలైజ్డ్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ అనమాట. దీని గురించి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టమంటున్నారు, సైబర్ క్రైమ్ గురించి చేయమంటున్నారు. ఏ కోఆర్డినేటెడ్ నేషనల్ సైబర్ సెల్ అండర్ సిబిఐ. ఏఐ బేస్డ్ స్కామ్ డిటెక్షన్ సిస్టమ్స్ అనమాట. యూజ్ మిషన్ లెర్నింగ్ టు ఫ్లాగ్ డీప్ ఫేక్స్ అండ్ ఇంపర్సనేషన్ ప్యాటర్న్స్. మన ఫోన్ లోపల వెంటనే అవతల ఏ వీడియో చేస్తే వచ్చేయాలి ఇది ఏ వీడియో అని. దీనివల్ల ఏమైతే మనం వెంటనే ఫోన్ కట్ చేసేస్తాం. పబ్లిక్ అవేర్నెస్ డ్రైవ్స్, డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్ ఎస్పెషల్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్. డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్ ఇవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. నెక్స్ట్, క్రాస్ బార్డర్ కోఆపరేషన్. మీకు చెప్పాను కదా, వేరే కంట్రీస్ కూడా మనతో పాటు దగ్గరికి అవ్వాలన్నమాట. మెయిన్గా బుదాపెస్ట్ కన్వెన్షన్ లోపల వీటి గురించే మాట్లాడారు. అండ్ స్ట్రెంథెన్, అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇప్పటివరకు ఈ ఏదైతే డిజిటల్ అరెస్ట్ ఉందో దీనికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల ఏం లేదు. సో అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ అలైన్ ఇట్ విత్ ఏఐ మిస్యూస్ లాస్. ఈ డిజిటల్ అరెస్ట్ వీటి గురించి మన ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్ప్లిసిట్ గా లేదు, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలంటున్నారు అన్నమాట. Consider the following statements about digital arrest. Digital arrest involves impersonation of government officials using AI or forged documents. Ante kada. The Supreme Court has recently proposed that CA should investigate cases of digital arrest. So CBI ki idi apjebdam anukundi. Second statement is also right. And third, డిజిటల్ అరెస్ట్ ఆర్ కేటగిరీ ఆఫ్ లీగల్ డిటెన్షన్ ఆథరైజ్డ్ అండర్ ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్ లో ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ గురించి ఒక కేటగిరీ లేదు, అది పెట్టాలని చెప్తున్నాం, అది వే ఫార్వర్డ్ లో చెప్తాం. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అనమాట. సో మీరు చూసారు కదా, నార్మల్గా డిజిటల్ అరెస్ట్ మీద క్వశ్చన్ వస్తే వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్ అని వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డిజిటల్ అరెస్ట్ ఇన్వాల్వ్ ఇంపర్సనేషన్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ యూజింగ్ ఏఐ ఆర్ ఫార్జ్డ్ డాక్యుమెంట్స్, దట్ ఈస్ నోన్ యాజ్ డిజిటల్ అరెస్ట్. అదొక్కటి మీకు తెలిస్తే చాలు. సో మన దగ్గర ఏపీఎస్సి గ్రూప్ 2 గురించి లాంచ్ చేసాం. ఎప్పటి వరకు ఎల్టీఎక్స్ అంటే యూపీఎస్సి ఇన్ఫినిటీ అని అనుకునే వాళ్ళు, ఇప్పుడు మనం గ్రూప్స్లోకి దిగుతున్నాం. మెయిన్గా గ్రూప్ 2 బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏదైతే క్లాసెస్ ఉన్నాయో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయబోతున్నాం. సో తెలుగు మీడియంకి మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ప్రసాద్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మన సురేష్ సార్ ఎకానమీ, సో మన చక్రి సార్తో పాలిటీ, మొత్తం అంతా చెప్పించి మీకు ఎవరైతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఉన్నారో వీళ్ళతో మీకు తెలుగులో చెప్పిద్దాం అనుకుంటున్నారు, దట్ విత్ లో కాస్ట్. అందులో కూడా ఈఎంఐ ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2. ఎందుకంటే మన ఏపీ లోపల కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు. సో ఈ నోటిఫికేషన్కి మనం రెడీగా ఉండాలనుకుంటే ఈ ఫీ కూడా వెరీ మినిమల్, ముందుగానే రెడీగా ఉండాలి. జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు. మన ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది విశాఖపట్నంలో, 7893855553. ఐదర్ ఆఫ్లైన్ క్యాంపస్కి రావచ్చు, లేకపోతే ఆన్లైన్లో యాప్ ఎట్లానో ఉంది. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ దిస్ డోగ్రీ లాంగ్వేజ్ లూజింగ్ రెజొనెన్స్ ఇన్ ఇండియా? డోగ్రీ లాంగ్వేజ్ అక్కడది జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల. నా క్వశ్చన్ ఏంటంటే, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో డోగ్రీ లాంగ్వేజ్ని మనం 8th షెడ్యూల్ లోపలికి యాడ్ చేసాం? ఏంటి, విత్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం డోగ్రీ లాంగ్వేజ్ని కాన్స్టిట్యూషన్ లోపలికి యాడ్ చేసాం? 21, 72, 92 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి.
Dongri, one of the official languages of UT of Jammu and Kashmir, is witnessing a gradual decline in usage. మెయిన్గా యూటీ లోపల యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎందుకంటే 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్తో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్ నుంచి యూటీ కింద మార్చేసాం. సో ప్రెసెంట్ మన దగ్గర 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయి. So Dongri, one of the official languages of UT of Jammu and Kashmir, is witnessing a gradual decline in usage anta, raising concerns about India's border linguistic heritage. మన దగ్గర చాలా లింగ్విస్టిక్ హెరిటేజెస్ ఉన్నాయి. ఎందుకు మన దగ్గర చాలా ట్రైబల్ గ్రూప్స్, చాలా లాంగ్వేజెస్, చాలా రీజన్స్ ఉండడం వల్ల మనకి లింగ్విస్టిక్ హెరిటేజ్ చాలా ఎక్కువ ఉంది. Despite being granted constitutional recognition under 8th schedule లోపల 2003 లోపల ఏమి ఇచ్చాం మనం, కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇచ్చాం అండ్ అఫీషియల్ స్టేటస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 2020లో పాస్ చేస్తారు. అయినా సరే డోంగ్రీ ప్రెజెన్స్ రిమైన్ వీక్ ఇన్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ డైలీ కమ్యూనికేషన్. ఇన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చినా సరే డోంగ్రీ అనేది ఏంటి ఇప్పుడు అంతరించిపోతుందంట. కరెంట్ సినారియో, ఈ డేటా ఒక్కటి నోట్ డౌన్ చేసుకుని నా గురించి చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్కి సంబంధించి, ట్రెడిషన్కి సంబంధించి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ లాంగ్వేజ్ని మీరు, ఈ పాయింట్ని మీరు ఆన్సర్ రైటింగ్ లోపల పెట్టేయచ్చు అనమాట. యునెస్కో రిపోర్ట్స్ దట్, యునెస్కో ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్, అదే ఎకనామిక్, సోషల్, ఎడ్యుకేషన్, సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ యునెస్కో రిపోర్ట్స్ దట్ ఇండియా హ్యాస్ లాస్ట్ ఓవర్ 220 లాంగ్వేజెస్ ఇన్ ద లాస్ట్ 50 years. ఏంటి, ఇండియా లోపల లాస్ట్ 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల లోపల మనం ఎన్ని లాంగ్వేజెస్ పోయాయంట, 220 లాంగ్వేజెస్ పోయాయంట. 50 సంవత్సరాల లోపల 220 లాంగ్వేజెస్ పోయాయి, మేకింగ్ ఇట్ ద కంట్రీ విత్ మోస్ట్ డైలెక్ట్స్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో ప్రతి లాంగ్వేజ్ లోపల డైలెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది, తెలుగు లోపల కూడా డైలెక్ట్స్ ఉంటాయి. శ్రీకాకుళం వాళ్ళకి ఒకలాగా మాట్లాడతారు, వీళ్ళు ఒకలాగా మాట్లాడతారు. సో కన్నడలో డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఏంటి, దీనివల్ల మన ఇండియా లోపల ఉన్న రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో, లింగ్విస్టిక్ హెరిటేజ్ ఉందో, అది థ్రెట్లో ఉందన్నమాట, ఎక్స్టెన్షన్ థ్రెట్లో ఉన్నదన్నమాట. 50 సంవత్సరాల్లో 220 లాంగ్వేజ్లు పోయాయంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాం. సో ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి లోకల్ లాంగ్వేజెస్ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇవాళ కామెంట్ సెక్షన్ లోపల ఎవరైనా తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తెలుగులో కామెంట్ పెట్టండి, సార్ నాకు తెలుగు వచ్చు, లేదని మన ఏదైతే మన తెలుగు లాంగ్వేజ్ ఉందో దాని మీద లవ్ని కింద కామెంట్ సెక్షన్ లోపల చూపించండి. నేనైతే ఒకటే రికగ్నైజ్ చేస్తాను, అంటే మన పిల్లలు లేకపోతే మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మాత్రం వీ షుడ్ మేక్ దమ్ లెర్న్ తెలుగు అయితే వచ్చేటట్టు చేయాలి. ఎంత ఇంగ్లీష్ వచ్చినట్టు చేసినా, ఏది వచ్చినట్టు చేసినా, ఎన్ని లాంగ్వేజ్ వచ్చినట్టు చేసినా మనం మన తెలుగు లాంగ్వేజ్, మన మాతృభాషను పిల్లలకు వచ్చేలా చేయాలి. అంటే మాట్లాడటమే కాదు, రాయడం, చదవడం అన్నీ వచ్చేటట్టు చేయాలన్నమాట. సో మెయిన్గా ఏంటి, దేనివల్ల జరుగుతుందంటే ఎఫెక్ట్, గ్లోబలైజేషన్. 1991 పోస్ట్ 99 ఏమైంది, గ్లోబలైజేషన్. బతుకు తిరుగు కోసం అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మైగ్రేషన్స్, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎకనామిక్ ఆస్పిరేషన్స్ హ్యావ్ లెడ్ స్పీకర్స్ టు ప్రయారిటైజ్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. మెయిన్గా ఇప్పుడు ఎకనామిక్ ఆపర్చునిటీస్ గురించి ఏ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. పుషింగ్ రీజనల్ టంగ్స్ లైక్ డోంగ్రీ టువర్డ్స్ డిస్యూజ్. సో దీనివల్ల మన రీజనల్ లాంగ్వేజెస్ ఏమైతే ఉంటున్నాయో వీటిని మనం ఏంటి పట్టించుకోవడం మానేసాం. ద జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ 2020 రికగ్నైజ్డ్ డోంగ్రీ అఫీషియల్లీ, బట్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ బీన్ మినిమల్. ఎంత అఫీషియల్గా రికగ్నైజ్ చేసినా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటికీ లేదు. రీజన్స్ ఫర్ డిక్లైన్. సో మెయిన్గా రీజన్స్ చెప్తున్నారు చూడండి, ఇవి అన్ని లాంగ్వేజెస్కి ఇంతే, ప్రతి లాంగ్వేజ్ కూడా దీనివల్ల జరుగుతుంది. గవర్నమెంట్ పాలసీ డెఫిసిట్. Nearly 48% of respondents in Jammu and Kashmir believe that government has failed to provide adequate policy support. Government first support ఇవ్వాలి. ఏదైనా పెరగాలి తగ్గాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో మన లాంగ్వేజెస్కి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, గవర్నమెంట్సే సపోర్ట్ చేయట్లేదు. డోగ్రీ ల్యాక్స్ ఇన్స్టిట్యూషనల్ ప్రమోషన్ అన్లైక్ ఉర్దూ, హిందీ అండ్ కాశ్మీరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల ఉర్దూకి, హిందీకి, కాశ్మీర్కి ఇచ్చినంత సపోర్ట్ డోగ్రీకి ఇవ్వట్లేదు. సెకండ్, జనరేషనల్ డివైడ్. ఎవరైతే ఓల్డర్ జనరేషన్స్ ఉన్నారో, ఏజ్ 60+, సో స్ట్రాంగర్ ఓరల్ ఫ్లూయెన్సీ అండ్ ఇంటర్మీడియట్ రీడింగ్ స్కిల్స్. వాళ్ళకి చదివేది, మాట్లాడేది బాగా ఉంది, బట్ యంగర్ జనరేషన్స్, ఇప్పుడుండే జనరేషన్స్కి షో 0% లిటరసీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ డోంగ్రీ. ఇప్పుడు మన దగ్గర కూడా అదే జరుగుతుంది, మాట్లాడగలుగుతున్నాం మనం, అస్సలు చదవలేకపోతున్నాం, రాయలేకపోతున్నాం తెలుగు కూడా. అలాంటిది ఇలాంటి డైలాగ్స్ అయితే ఇంకా పోతాయి అనమాట, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాట్లాడినప్పుడు. సో అందుకోసం మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మీది ఏదైనా లాంగ్వేజ్ అవ్వండి, మీరు ఎవరెవరు వింటున్నారో నాకు తెలియదు, ప్రతి ఒక్కరు కూడా, మీరు ఒకళ్ళు ట్రైబ్ అయితే మీ ట్రైబల్ లాంగ్వేజ్ మీ పిల్లలకి నేర్పించండి. మీరు ఒకవేళ ఒక వేరే రీజన్ నుంచి ఉంటే మీకు ఏదైనా డైలెక్ట్ ఉంటే అదంతా నేర్పించండి, అదేం తప్పు కాదు. అందులో ఏదైనా లిటరసీ ఉన్నా ఏదైనా నేర్పించండి.
ఓన్లీ 4% ఆఫ్ అర్బన్ యూత్ కెన్ రైట్ ఇన్ డోంగ్రీ. సో ఏంటి, అర్బన్ యూత్లో ఓన్లీ 4% రాయగలరు. ఏంటి, రూరల్ అర్బన్ డివైడ్, అరౌండ్ 50% ఆఫ్ రూరల్ రెస్పాన్స్ యాక్టివ్లీ స్పీక్ ఇన్ డోంగ్రీ. రూరల్ పీపుల్ లోపల నార్మల్గా మన లాంగ్వేజ్ మన కల్చర్ని కాపాడడానికి ట్రై చేస్తారు, మనందరికీ తెలిసిందే. అందులో 15% రాయగలిగితే ఇన్ అర్బన్ ఏరియాస్ ఓన్లీ 45% స్పీక్ అనమాట, విత్ మినిమల్ లిటరసీ రేట్స్. చూసాం కదా ఇప్పుడు ఓన్లీ 4%, అర్బన్ ఏరియాస్లో ఓన్లీ 4% రాస్తున్నారు. పర్సెప్షన్ ఇష్యూస్, మెయిన్గా పర్సెప్షన్ ఏంటి, ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చో ఎన్ష్యూర్ సోషల్ ప్రోగ్రెస్. ఇంగ్లీష్ వచ్చినోడే తోపు, మిగతా వాళ్ళందరూ అసలు మంచి వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు అసలు ఇంకేదో ఒక జాతికి చెందిన వాళ్ళు అన్నట్టు చూస్తారు అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడనుకోండి, వాడు ఎంత దుర్మార్గుడైనా ఒక చెత్తడైనా వాడి మీద మనం రెస్పెక్ట్ చూపిస్తాం. అదే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడి ఎంత గుణవంతుడు ఎంతటోడైనా మనం పట్టించుకో అనమాట. సో లోకల్ పీపుల్ కూడా బిలీఫ్ ఏంటి, ఇంగ్లీష్ వల్లే సోషల్ ప్రోగ్రెస్, అంటే సొసైటీ లోపల ఒక పేరు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నప్పుడు యూత్ కూడా దాని వైపు టిల్ట్ అవడం తప్పలేదు కదా. ఎంప్లాయ్మెంట్ as మార్జినలైజ్డ్ రీజనల్ లాంగ్వేజెస్ అనమాట. సో మనం ఏంటి, ఒక పర్సెప్షన్ మార్చాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఎందులో మాట్లాడినా సరే నీ ఏదైతే ఉందో నీ దగ్గర స్కిల్ ఇంపార్టెంట్. నువ్వు అందరూ చదువుకున్నా నీ స్కిల్ ఇంపార్టెంట్. నీ స్కిల్ ఉంటే జాబ్ ఇస్తారు. స్కిల్ లేకుండా నువ్వు ఎంత ఫ్లవరీ లాంగ్వేజ్లో మాట్లాడినా నీకు రిసెప్షన్ జాబే ఇస్తారు తప్ప నీకు స్కిల్ బేస్డ్ జాబ్స్ రావు. నువ్వు స్కిల్ మీద ఫోకస్ చేయి. నువ్వు ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నావు తప్పు కాదు, నీ మాతృభాషను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఫస్ట్ 7 years 8 years ఆఫ్ డెవలప్మెంట్లో పిల్లలకి మదర్ టంగ్లోనే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేస్తే బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అది కూడా ఉంది, గవర్నమెంట్ చెప్తుంది. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల కూడా అదే చెప్తుంది. 5th class వరకు మదర్ టంగ్ లోపల ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలి. ఎందుకు చెప్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? అదొక సైంటిఫిక్ పాలసీ. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? టు ఇంబైబ్ కల్చరల్, ఏదైతే మన కల్చరల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏదైతే అది ఇంబైబ్ చేసి లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడానికి అనమాట. సో ది డోగ్రీ వారి ప్రాబ్లమ్స్. సో మీ క్వశ్చన్ ఏం అడిగాను, డోంగ్రీని ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో 8th షెడ్యూల్ లోపలికి యాడ్ చేసాం. సో డోంగ్రీ ఇస్ ఫ్రమ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అనమాట. మనకి గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్, ద్రవిడియన్ లాంగ్వేజెస్, ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, టిబెటన్ లాంగ్వేజెస్ ఉంటాయి. డోంగ్రీ అనేది ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అనమాట. విత్ రెఫరెన్స్ టు డోంగ్రీ లాంగ్వేజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Dongri is one of the 22 languages listed in the 8th schedule. 8th schedule లోపల ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయి? 22. సో దీన్ని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేస్తాం. అదేంటనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సెకండ్, ఇట్ వాస్ గివెన్ అఫీషియల్ స్టాటస్ అండర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, రీసెంట్గానే ఇచ్చాం. థర్డ్, డోంగ్రీ లాంగ్వేజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. సో ఇండియన్ ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. ఎందుకు నేను ఇండో ఆరియన్ ఫ్యామిలీ అంటున్నామంటే, యూపీఎస్సీ ఎలాంటి లాంగ్వేజెస్ ఏమైనా న్యూస్లో ఉన్నప్పుడు యూపీఎస్సీ సిఎస్సి లోపల అడగరు, కానీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ డిఫెన్స్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్స్ లోపల ఈ క్వశ్చన్ ఇచ్చి ఏ లాంగ్వేజ్ గ్రూప్కి చెందిందని అడుగుతారు అనమాట క్వశ్చన్స్. సో డోంగ్రీ బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్ గ్రూప్? ఇండో ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అనమాట. సో ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మీ అనాలిసిస్లో ఇప్పుడు మొత్తం మనం 5 articles డిస్కస్ చేసాం. ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం. పీడిఎఫ్ లోపల ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే చెప్పానో మీ నోట్స్ లోపల నోట్ డౌన్ చేసుకోండి. ఇది కాకుండా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. మెయిన్గా మన మదర్ టంగ్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను మీ అందరిని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, అట్లీస్ట్ కామెంట్ ఇన్ యువర్ మదర్ టంగ్. మీ పేరో లేకపోతే ఏదో ఒకటి నా మీద మీరు చూపించే లవ్వో లేకపోతే ఏదైనా సరే తెలుగు లోపల కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మన యొక్క మదర్ టంగ్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఐ ప్రమోట్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్, హిందీ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ నేషనల్ ఇంటిగ్రేషన్కి. బట్ మన మదర్ టంగ్ని కూడా అంతే ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో విత్ దిస్ వీ విల్ కమ్ టు ఎండ్ అనమాట. మన తెలంగాణ Group 2 ఇన్ఫినిటీ కూడా మనం లాంచ్ చేసాం. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ ద సేమ్ కాస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎల్టీఎక్స్ అంటే ఓన్లీ యూపీఎస్సీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అనుకున్నాం మనం. ఎల్టీఎక్స్ అంటే యూపీఎస్ బేస్డ్ ఇన్స్టిట్యూషనే కాదు, మనం గ్రూప్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. బోత్ ఏపీపీఎస్సీ Group 2 అండ్ టీజీపీఎస్సీ Group 2. ఎందుకంటే నోటిఫికేషన్స్ రాకపోతున్నాయి. గవర్నమెంట్స్ అనేవి చాలా సీరియస్గా ఉన్నాయి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి. సో దీని గురించి మనం ఏంటి, టీజీపీఎస్సీ Group 2 నోటిఫికేషన్ ముందుగా రాబోతుంది కాబట్టి మీరు సిలబస్ ముందుగానే కంప్లీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దీని గురించి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మన ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నం ఉంది. చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నారు ఎల్టీఎక్స్కి. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఏదైనా సరే ఇన్స్టిట్యూట్స్ క్వాలిటీ తగ్గిపోయి మన దగ్గర నెక్స్ట్ హబ్ అనేది విశాఖపట్నం అవబోతుంది. ఎల్టీఎక్స్ లోపల మీకు ఎయిర్ కండిషన్ రూమ్స్తో, డిజిటల్ బోర్డ్స్తో, ఫ్రెండ్లీ ఫ్యాకల్టీతో మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో మేము టీజీపీఎస్సీ Group 2 కోర్సెస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్, ఫీజ్ 25,000, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర బోత్ ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్ నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే స్టూడెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, డెమో క్లాసెస్ కావాలి, ఏం కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553.
ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మేడం ఉంటారు, ఎత్తుతారు. మీ క్వైరీస్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా డీల్ చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని మీరు దేనికి సెట్ అవుతారు మీకు అన్ని మంచి కోర్సెస్ రెఫర్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో విత్ దిస్ విల్ వైండ్ అప్ అవర్ టుడేస్ అనాలిసిస్. మన అనాలిసిస్ మీ అందరికీ నచ్చిందని ఆలోచిస్తున్నాను. ఈ ఒక్కరోజు తుఫాన్ అవడం వల్ల నాకు కొంచెం ఇంట్లో నుంచి చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు కూడా అది అలవాటు అయిపోయింది. మనం ఏదైతే డైలీ డీల్ చేస్తున్నామో అనాలిసిస్ అది నాకు అలవాటు అయిపోయింది. బట్ తుఫాన్ వచ్చింది, న్యాచురల్ హజార్డ్ వచ్చినా సరే మీ గురించి రికార్డెడ్ వర్షన్ మీకు ఎలాగైనా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే హిందీ అనాలిసిస్ లేకుండా మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్ళకూడదు. చాలా మంది స్టూడెంట్స్ అలవాటు అయిపోయినారు కాబట్టి మీ గురించి ఈ అనాలిసిస్ అనేది ఇవాళ ఒక్కరోజు ఆన్లైన్లో తీసుకొచ్చాను. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మీరు అందరూ అండర్స్టాండ్ చేసుకొని మన ఇనిషియేటివ్ ఎంత బాగుంది, ఎంత నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ టుమారో.